everyone, welcome to VMR Logics. So day 2 की related questions అనేవి సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ రోజు క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికన్నా ముందు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. సో ఇక్కడ మనం సాల్వ్ చేస్తున్న క్వశ్చన్స్ ఏంటి అంటే లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది 2022లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది కదా గ్రూప్ డీకి సంబంధించి. సో దాని నుండి తీసుకున్న క్వశ్చన్స్ అనేవి ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే రైల్వే నుండి అప్డేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అంటే ఆ అప్డేటెడ్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అంటే నేను స్పెషల్గా అప్డేటెడ్ కంటెంట్కి సంబంధించి వీడియోస్ అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో మనకి గ్రూప్ డి ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ రైల్వే అయిన నోటిఫికేషన్ నుండి వచ్చిన ఎగ్జామ్స్ ఒకటి ఏఎల్పి లాస్ట్ ఇయర్ అయింది, జేఈ, నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయింది. ఏఎల్పిలో కానీ ఎన్టీపీసీలో కానీ మనకి ఎనాలజీ నుండి కొత్త మోడల్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో ఏఎల్పి నుండి నెంబర్ బేస్డ్ ఎనాలజీ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలానే ఎన్టీపీసీకి సంబంధించి లెటర్ బేస్డ్ ఎనాలజీ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. వాటిని నేను ఆల్రెడీ సపరేట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. అయితే ఇప్పుడు గ్రూప్ డీలో కూడా ఈ కంటెంటే వస్తుందా అంటే నేను ఆల్రెడీ చెప్పింది మీకు లాస్ట్ మినిట్లో ఇది ఒక బూస్టప్ లాగా ఉంటుంది అనేసి. మీకు అంత కంటెంట్ ప్రొవైడ్ చేసి దాంట్లో నుండి ఇవే 30 క్వశ్చన్స్ వస్తాయని ఎట్లా చెప్తాం? ఒక కాన్సెప్ట్లో మీరు ఒక టాపిక్ తీసుకున్నారంటే దాంట్లో ఒక 10 కాన్సెప్ట్లు ఉంటాయి. ఆ 10 కాన్సెప్ట్లలో నేను ఇక్కడ 2 కాన్సెప్ట్లు మాత్రమే ఇస్తున్నా కదా, మిగతా 8 కాన్సెప్ట్ల నుండి కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు కదా. జస్ట్ ఏంటి మీకు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది చూపించడానికి. అయితే లాస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఏఎల్పి తీసుకుంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఈ నోటిఫికేషన్లో వచ్చినాయా అంటే అరౌండ్ 70% క్వశ్చన్స్ చేంజెస్ లేవు, 30% చేంజెస్ ఉన్నాయి, మైన్యూట్ చేంజెస్ ఉన్నాయి. అవి కూడా కొత్త క్వశ్చన్స్ మనకి ఎక్కడ కనిపించినాయి అంటే ఏఎల్పిలో నెంబర్ అనాలజీ. ఆ కొత్త క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసే పాసిబిలిటీ లేకపోవచ్చు, అదే ఇప్పుడు ఇస్తే అటెంప్ట్ చేస్తారు, ఎందుకంటే వీడియో అప్లోడ్ అయిపోయింది ఎట్లాంటి షార్ట్ కట్స్ అప్లై చేయాలి అనేసి. అదే ఎన్టీపీసీకి సంబంధించి కూడా లెటర్ బేస్డ్ అనాలజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి షార్ట్ కట్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అలా కాకుండా ఇప్పుడు గ్రూప్ డీలో కూడా ఏదైనా ఒక కొత్త క్వశ్చన్ రావచ్చు. ఆ కొత్త క్వశ్చన్ పక్కన పెట్టేసి రిమైనింగ్ 29 మార్క్స్ కోసం కదా మనం కష్టపడాల్సింది. మరి ఆ 29 ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే మనం ఏదైతే కంటెంట్ చెప్పామో యాప్లో కంటెంట్ని దాటి వెళ్ళట్లేదు. వస్తే ఏంటి లెటర్ బేస్డ్లో చిన్న చేంజెస్ వస్తున్నాయి. మనకి ఇప్పుడు సెట్స్ క్వశ్చన్స్ చూసుకుందాం. సెట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చూసుకుంటే 3, 4, 5, 8, 15, 17. సో ఇదే ఫార్మేట్లో ఉన్న సెట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది నెంబర్ బేస్డ్. సో ఇలా నెంబర్ బేస్డ్ కాకుండా లెటర్ బేస్డ్ ఇస్తున్నాడు. లెటర్ బేస్డ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, ఆ లెటర్స్ ఇచ్చాడు అంటే ఫస్ట్ థింగ్ మీకు లెటర్ ఎక్కడ కనిపించినా వాటికి ఏం చేయాలి, నెంబరింగ్ ఇస్తాం. నెంబరింగ్ ఇస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది అర్థమవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఆల్రెడీ ఎన్టీపీసీ రీసెంట్ మనకి ఈ ఇయర్ అయినా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుండి 10 పేపర్స్ తీసి సాల్వ్ చేసి అది కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మరి 10 వీడియోస్ మాత్రమే అంటే 10 షిఫ్ట్స్ మాత్రమే ఎందుకు తీసుకున్నా, అరౌండ్ ఒక 24 షిఫ్ట్స్ ఏమో ఉన్నట్టున్నాయి. 10 షిఫ్ట్స్ మాత్రమే ఎందుకు తీసుకున్నా అంటే మిగతా షిఫ్ట్స్ అన్నీ కూడా సేమ్ అవే క్వశ్చన్స్ రిపీట్ అయిపోయినాయి. మళ్ళీ మీకు టైం వేస్ట్ చేయడం ఎందుకు అప్లోడ్ చేసి అనేసి ఆ 10 షిఫ్ట్స్లోనే మీకు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగే చూసాం. సో మీకు కట్ ఆఫ్ అంత హై ఉండడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ నాకు పెద్దగా పేపర్ అయితే కనబడలేదు. బట్ గ్రూప్ డి ఏంటి అంటే మనకి ఒకటే సింగిల్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సిందే. అదే ఎన్టీపీసీ అయితే ఏమవుతుంది, CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, అక్కడ ప్రాబ్లం అవ్వదు. బట్ సింగిల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు కొంచెం కట్ ఆఫ్ హై ఉంటుంది అండ్ కంటెంట్ కూడా మీకు కొంచెం కొన్ని షిఫ్ట్స్లో టఫ్నెస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీహౌ అది టఫ్ ఇచ్చినా, మోడరేట్ ఇచ్చినా, ఈజీ ఇచ్చినా మీకు నార్మలైజేషన్లో స్కోర్ అనేది యాడ్ అయిపోద్ది. సో అవన్నీ మైండ్లో నుండి తీసేయండి. అప్డేటెడ్ కంటెంట్కి సంబంధించి రైల్వే నుండి ఇప్పటి వరకు ఏదైతే అప్డేటెడ్ కంటెంట్ ఇచ్చాడో అది లాస్ట్ ఫ్యూ మంత్స్లో మీకు యూట్యూబ్లోనే అప్లోడ్ చేశాము. మనం యాప్లో అప్లోడ్ చేస్తూనే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాము. కొత్త క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనేసి. సో వాటిని మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది ఇంకా ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఏం లేదు, అట్లీస్ట్ రివిజన్ కొంచెం ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. GHST is related to IJUV. What is the decoded form of the word CDTU అంటున్నాడు. సో మ్యాక్సిమం ఈ మోడల్ క్వశ్చన్స్ ఎనాలజీ అంటే లెటర్ ఎనాలజీకి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ లెటర్ నుండి ఫస్ట్ లెటర్కి లాజిక్ ఉంటుంది, లేదు అంటే క్రాస్ లాజిక్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. సో ఎనాలజీ మోడల్లో ఇచ్చినప్పుడు సో ఒకసారి చూస్తే G7 I9 సో +2 యాడ్ చేశాడు అనుకుంటే 8 10 ఇక్కడ కూడా ఏంటి +2, S19 యూనిట్ 21 ఇక్కడ కూడా +2, T20 విక్టరీ సింబల్ 22 +2. సో మొత్తం త్రూఅవుట్ దిస్ సిరీస్ ఏదైతే క్లస్టర్ ఇచ్చాడో +2 లాజిక్ అప్లై చేశాడు. సో C3 3+2 ఎంత 5. సో 5 అంటే ఏంటి ఈతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ 2 ఉన్నాయి. మళ్ళీ
సో మిగతా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయా? మరి ఈ రెండిట్లలో EFW సో ఈ 3 లెటర్స్ కూడా సేమ్ ఉన్నాయి. థర్డ్ లెటరే డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ థర్డ్ లెటర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. థర్డ్ లెటర్ ఏంటి? 20 ప్లస్ 2 ఏమవుతుంది? 22 అంటే ఏంటి? విక్టరీ సింబల్. సో ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈచ్ ఆఫ్ DEFGHIJ has football match to participate on different day of a week starting from Monday to Sunday. సో మొత్తం 5, 6, 7 మెంబర్స్ ఉన్నారు. సో 7 మెంబర్స్ వచ్చేసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారంట. ఒక్కొక్కరు ఒక్కో రోజు ఆడుతున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుండి స్టార్ట్ అయింది అంటే మీరు ఇన్ఫర్మేషన్ రాయడం కూడా మండే నుండే రాయాలి. సో ఎండింగ్ డే వచ్చేసి సండే. He has a match on the day immediately after I. సో ఐకి మ్యాచ్ ఏ రోజైతే ఉంటుందో ఐ తర్వాత ఇమ్మీడియట్గా ఎవరికి ఉంది అంటే మ్యాచ్ ఈకి ఉంది. అంటే ఐ ఒకరి తర్వాత ఒకరు ఉండాలి. He has a match immediately after H. సో హెచ్ తర్వాత ఇమ్మీడియట్గా మ్యాచ్ ఎవరికి ఉంది అంటే జీకి. అంటే హెచ్జీలు కూడా ఒకరి తర్వాత ఒకరు ఉండాలి. J has a match immediately after E. సో ఈ తర్వాత జేకి మ్యాచ్ ఉందంట. సో ఈ ఇక్కడ ప్లేస్ చేశాం కాబట్టి ఈ తర్వాత జేకి ఇమ్మీడియట్గా మ్యాచ్ ఉండాలి అంటే వీళ్ళ ప్లేస్మెంట్ ఇది. సో ఈ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ఇలా రావాలి. బట్ నాట్ ఆన్ సండే. బట్ అంటే ఎవరు? స్టేట్మెంట్ స్టార్టింగ్లో ఉన్న పర్సన్ జే. సో జేకి వచ్చేసి సండే రోజు మ్యాచ్ అనేది లేదు. D has a match on Wednesday. సో D మ్యాచ్ వెన్స్డే ఉందంట. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అ మ్యాచ్ ఆన్ సండే అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ డే అనేది రాస్తాం. ఇక్కడ మొత్తం స్టేట్మెంట్స్లో క్లియర్గా ఉన్న స్టేట్మెంట్ ఏంటి అంటే డీకి మ్యాచ్ అనేది వెన్స్డే ఉంది అంటున్నాడు. సో స్టార్టింగ్ ఫ్రమ్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో వెన్స్డే రోజు ఎవరికి ఉంది మ్యాచ్? డీకి ఉంది. నెక్స్ట్ IEJ మ్యాచ్ వచ్చేసి ఎప్పుడు ఉంది అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి IEJ మ్యాచ్ ఒకరి తర్వాత ఒకరు ఉండాలి. అంటే ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ఉండాలి అంటే 3 ఖాళీలు ఒకే దగ్గర ఇక్కడ ఉన్నాయి. ఇలా కాకుండా 3 ఖాళీలు ఇంకెక్కడ కనిపిస్తున్నాయి? ఇక్కడ కనిపిస్తున్నాయి. కాకపోతే వాళ్ళని ప్లేస్ చేయాలి అంటే I ఇక్కడ, E ఇక్కడ, J ఇక్కడ వస్తారు. బట్ జేకి ఏ రోజు ఉండదు అన్నాడు. సండే రోజు మ్యాచ్ ఉండొద్దు అన్నాడు అంటే ఇక 100% ఈ ముగ్గురిని ఎక్కడ ప్లేస్ చేస్తాం? I ఇక్కడ వస్తున్నారు, E ఇక్కడ వస్తారు, J ఇక్కడ వస్తారా? నెక్స్ట్ హెచ్జీలు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఉండాలి అంటే 2 ఖాళీలు పక్క పక్కనే ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది. సో హెచ్ని జీని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇక మిగిలిపోయిన పర్సన్ ఎవరు? డి అయిపోయింది. ఈ నెక్స్ట్ ఎఫ్ అనే పర్సన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అ మ్యాచ్ ఆన్ సండే. సండే రోజు మ్యాచ్ ఎవరికి ఉంది అంటే ఎఫ్కి ఉంది. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, read the given statements and conclusions carefully. Decide which of the given conclusions logically follows అంటున్నాడు. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అలానే కన్క్లూజన్స్ అనేవి ఇచ్చాడు. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్కి రిలేటెడ్ క్వశ్చన్. G is behind L. సో G వచ్చేసి ఇన్ అ రేస్, ఒక రేస్లో అంట G is behind L. సో G L తర్వాత ఉన్నారంట. Who is behind D? Who అంటే ఎవరు? ఎగ్జాక్ట్లీ ముందుండే పర్సన్. సో L is behind D. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ సపరేట్గా తీసుకుంటే ఈ స్టేట్మెంట్ ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది? G is behind L అంటే L తర్వాత G ఉన్నారు అంటే L ముందుంటున్నారా రేస్లో, రైట్? నెక్స్ట్ L ఈస్ బిహైండ్ D. L వచ్చేసి D తర్వాత ఉన్నారంట. D తర్వాత L ఉండాలి. లేదు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ కూడా కంపారిజన్ మోడల్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ కొంచెం ఈజీగానే ఉంది. స్టేట్మెంట్స్ అన్ని చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి ఇలా వెళ్తున్నా. నెక్స్ట్ D ఈజ్ అహెడ్ ఆఫ్ G. సో D వచ్చేసి G కన్నా ముందున్నారంట. అఫ్ కోర్స్ అది ఫస్ట్ స్టేట్మెంట్లోనే కనిపించింది. D వచ్చేసి G కన్నా ముందున్నారనేసి. హూ ఈజ్ అహెడ్ ఆఫ్ R. హూ అంటే ఎవరు? G. సో G వచ్చేసి R కన్నా ముందున్నారు అంటే G తర్వాత R ఉండాలి. సో ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ని కలిపితే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ F ఈజ్ నాట్ బిహైండ్ V. అయితే ఇక్కడ F గురించి V గురించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అది సపరేట్గా రాస్తున్నా. ఎందుకు? ఈ స్టేట్మెంట్లో కలపడానికి లేదు. F గురించి V గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. F ఈజ్ నాట్ బిహైండ్ V అంటే F V తర్వాత లేరు అంటే దాని మీనింగ్ F V కన్నా ముందున్నారనేసేనా. సో F ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ V. నెక్స్ట్ హూ అంటే ఎవరు? V. V ఈజ్ అహెడ్ ఆఫ్ R. సో V వచ్చేసి R కన్నా ముందున్నారంట. సో ఈ 2 స్టేట్మెంట్లు కలిపితే ఈ స్టేట్మెంట్ ఫామ్ అయింది. ఈ లాస్ట్ స్టేట్మెంట్ నుండి ఈ స్టేట్మెంట్ ఫామ్ అయింది.
ఇంకా ఈ రెండింటిని కంబైన్ చేసి రాయొచ్చు. అంటే ఇక్కడ ఆర్ నుండి ఇన్ఫర్మేషన్ ఈ రెండిట్లలో కామన్గా ఆర్ ఉంది. ఇక్కడ లెస్ దాన్ ఎఫ్, లెస్ దాన్ వి, లెస్ దాన్ ఎఫ్ ఇలా కంబైన్ చేయొచ్చు. బట్ చూద్దాం కంబైన్ చేసే అవసరం ఏమైనా ఉందా లేదా అనేది చూస్తే ఒకసారి కన్క్లూషన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఏ కన్క్లూషన్ కరెక్ట్ అంటున్నాడు, వి ఈజ్ బిహైండ్ డి అంటున్నాడు. సో వి వచ్చేసి డి కన్నా వెనక ఉన్నాడు అన్నాడు. మరి వికి డికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇక్కడ క్లియర్గా? ఇక్కడ సింబల్ రావడం మనకి లెస్ దాన్ సింబల్ అనేది వస్తుంది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది రాదు. చూడండి వి గురించి డి గురించి మాట్లాడితే ఈ ఇద్దరు పర్సన్స్ని కంబైన్ చేయాలి అంటే ఒక కామన్ పర్సన్ ఆర్. సో ఆర్ కన్నా ముందు డి ఉన్నారు, ఇక్కడ కూడా ఆర్ కన్నా ముందు వి ఉన్నారు. మరి డీని విని కంపేర్ చేయడానికి వస్తుందా? రావట్లేదు. ఎవరు ముందు ఎవరు వెనుక అనేది ఎలా చెప్పడానికి వస్తుంది? ఇప్పుడు ఈ ఎఫ్విని తీసుకొచ్చి నేను ఇక్కడ కూడా ప్లే చేయొచ్చు. ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్, వి ఈజ్ గ్రేటర్ దాన్, ఇలా కూడా పాసిబుల్ అవ్వచ్చు. ఏముండాలి, ఆర్ కన్నా ముందు ఉండాలి, వాళ్ళిద్దరు ఆర్ కన్నా ముందు ఉన్నారు కదా. సో అందుకోసమే వికి డికి మధ్యలో రిలేషన్షిప్ చెప్పడానికి రావట్లేదు. సో ఫస్ట్ కన్క్లూజన్ కెన్ నాట్ బి డిటర్మైన్, అసలు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ. ఎఫ్ ఈజ్ అహెడ్ ఆఫ్ ఆర్, సో ఎఫ్ వచ్చేసి ఆర్ కన్నా ముందున్నారు 100%. డి ఈజ్ అహెడ్ ఆఫ్ ఆర్, సో డి వచ్చేసి ఆర్ కన్నా ముందున్నారు, ఇది కూడా కరెక్ట్. సో అందుకని ఓన్లీ కన్క్లూజన్ నెంబర్ 2 and 3 ఫాలోస్. ఆప్షన్ బి. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ అంటున్నాడు. సో సేమ్ వేలో ఉన్న సెట్ అడిగాడు. మళ్ళీ క్వశ్చన్ కేర్ఫుల్గా చూసుకోవాలి. సేమ్ వే అడిగాడా, నాట్ ఇన్ అ సేమ్ మేనర్ అంటున్నాడా, అంటే ఆ ఫార్మేట్లో లేనిది అంటున్నాడా ఉన్నది అంటున్నాడా, క్వశ్చన్ కేర్ఫుల్గా చెక్ చేయాలి. సో ఇక్కడ 2 సెట్స్ ఇచ్చాడు, 2, 6, 22, 4, 13, 47. సో ఇలా సెట్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి, డిఫరెన్స్ లాజిక్ అనేది చెక్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ 4, ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 16, ఇక్కడ డిఫరెన్స్ ఏముంది చూడండి 9, ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది 34, రైట్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 4 టైమ్స్ చేసి దాని డిఫరెన్స్ యాడ్ చేశాడు, 4కి 16కి రిలేషన్షిప్ ఉంది, ఇంటూ 4 చేశాడు అనుకుంటే ఇక్కడ కూడా అదే ఇంటూ 4 చేసి ఉంటే లాజిక్ ప్రాపర్గా ఉంది అని చెప్పేవాళ్ళం. బట్ అక్కడ ఇంటూ 4 చేశాడా, 9 4s 36. సో ఆ లాజిక్ అనేది అప్లై చేయలేదు కదా. కొన్నిసార్లు అది కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ 4, 16 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా 4, 16 ఇవ్వాలని రూల్ లేదు. ఇప్పుడు 4 నుండి 16కి ఒక రిలేషన్షిప్ ఉంది, 4 టైమ్స్ చేశాడు. సో ఇప్పుడు 9 ఇచ్చినప్పుడు ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ 36 ఇచ్చుంటే ఇది 4 టైమ్స్ చేస్తున్నాడు, అంటే ఫస్ట్ నెంబర్ డిఫరెన్స్ నుండి సెకండ్ నెంబర్ డిఫరెన్స్ అనేది 4 టైమ్స్ ఉంది. ఆ లాజిక్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. బట్ క్లియర్గా ఇక్కడ 34 అనే నెంబర్ వచ్చింది కాబట్టి ఆ లాజిక్ సాటిస్ఫై అవ్వట్లేదు. మరి ఇక నెక్స్ట్ ఏం చేస్తాం, డిఫరెన్స్ లాజిక్ రానప్పుడు హైయెస్ట్ వాల్యూ లాజిక్కి వెళ్తాం. ఈ రెండింటిలో హైయెస్ట్ వాల్యూ ఇది, ఈ రెండింటిలో కూడా హైయెస్ట్ వాల్యూ ఇది, అంటే రెండింటిలో కూడా హైయెస్ట్ వాల్యూ థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ లాజిక్ వస్తుంది. మరి హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్ని ఏం చేస్తాం, యాడ్ చేయడం, మల్టిప్లై చేయడం, స్క్వేర్ చేయడం, క్యూబ్ చేయడం, అంతేనా. సో ఫస్ట్ యాడ్ చేస్తున్నాను, 2 + 6 ఎంత 8. ఇక్కడ 22 ఇచ్చాడు, మరి ఎన్ని టైమ్స్ పాసిబుల్ అవుతుంది చూడండి, 8 3s 24 -2నా, అంటే 3 టైమ్స్ చేసి -2 అనే వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తున్నాడేమో అనుకుంటున్నాను. ఆ లాజిక్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. లేదు అంటే ఈ 2 అనే వాల్యూ ఫస్ట్ నెంబర్ ఉంది కదా, ఆ ఫస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి ఉండొచ్చు. లెట్స్ సీ ఇక్కడ అదే లాజిక్ ఫాలో అవుతుందా చూస్తే 4ని 13ని యాడ్ చేస్తే ఎంత 17. సో 17 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పాసిబుల్ అవుతుంది చూడండి, 17 3s 51. ఇక్కడ కూడా ఇంటూ 3 టైమ్స్ వస్తుంది, అక్కడ కూడా ఇంటూ 3 టైమ్స్ వచ్చింది. 51 నుండి 47 అంటే ఏంటి -4. ఇప్పుడు మీకు ప్రాపర్ వే కనిపిస్తుంది. ఇక్కడ 2 అనే వాల్యూని సబ్ట్రాక్ట్ చేశాడు, ఇక్కడ 4 సబ్ట్రాక్ట్ చేశాడు. మరి ఎలా ప్రాపర్గా ఉంది అంటే ఇక్కడ 2ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ కూడా 2ని సబ్ట్రాక్ట్ చేస్తేనే ప్రాపర్గా ఉన్నట్టు కాదు. ఇక్కడ 2 అనే సబ్ట్రాక్టెడ్ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది, ఫస్ట్ నెంబర్కి కనిపిస్తుంది. ఇక్కడ 4ని సబ్ట్రాక్ట్ చేశాడు కదా, అది ఫస్ట్ నెంబర్గా కనిపిస్తుంది. అంటే ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి దానికి 3 టైమ్స్ మల్టిప్లై చేసి ఫస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వచ్చింది. సో ఈ లాజిక్ ఇక్కడ వాడుతుంది. సో ఇప్పుడు అదే లాజిక్ని ఫాలో అయ్యేది చెక్ చేస్తే 7ని 4ని యాడ్ చేస్తే ఎంత 11. సో 11 × 3 మైనస్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 33 - 7 36 కాదు. నెక్స్ట్ 29ని చిన్న చిన్న వాల్యూస్ తీసుకుందాం. పెద్ద పెద్ద వాల్యూస్ తీసుకుంటే ఏమొస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తేనే ఇది 30, ఇది ఒక 30 75 అరౌండ్ 74 ఉంది. 74ని 3 టైమ్స్ చేస్తే చాలా పెద్ద వాల్యూ వస్తుంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది
65ని 3 టైమ్స్ చేస్తే చాలా పెద్ద వాల్యూ వస్తుంది. ఇది కూడా కాదు, ఇక 100% ఇదేనా? చెక్ చేయండి. 9 + 5 ఎంత? 14. సో 14ని 3 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది? 42 నుండి ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ 9ని సబ్ట్రాక్ట్ చేయాలి. 33. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. సెలెక్ట్ ది ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. సో ఇక్కడ లెటర్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. ఇలా లెటర్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నెంబరింగ్ ఇవ్వడానికన్నా ముందు ఫస్ట్ వెరిఫికేషన్ ఏం చేస్తాం? ఆపోజిట్ లెటర్స్ లాజిక్ ఏమైనా ఇచ్చాడా చెక్ చేస్తాం. బట్ ఇక్కడ క్లియర్గా వీకి ఆపోజిట్ ఎఫ్, ఎల్కి ఆపోజిట్ ఓ, క్యూకి ఆపోజిట్ జే, టీకి ఆపోజిట్ జీ, ఆపోజిట్ లెటర్ లాజిక్ అయితే ఇవ్వలేదు. ఇక లెటర్స్కి నెంబరింగ్ ఇస్తున్నాను. ఇచ్చింది ఏంటి? వీకే, ఎల్ఎఫ్, క్యూడి, టీజే. నెంబరింగ్ ఇస్తే విక్టరీ సింబల్ 22, కింగ్స్ 11 పంజాబ్, L12 ఫిక్స్ 6, Q17 D4, T20 J10. రేమ్ లాజిక్ కనిపిస్తుంది. డిఫరెన్స్ లాజిక్కి వెళ్దాము అని అంటే ఇక్కడ డిఫరెన్స్ 11, ఇక్కడ డిఫరెన్స్ 6, ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 13, ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 10. ఆడ్ వన్ అవుట్ అంటే ఏంటి? ఒక 3 ఒక ఫార్మేట్లో ఉంటే ఒక డిఫరెంట్ ఫార్మేట్లో ఉండాలి. అక్కడ డిఫరెన్స్ 11 ఉంటే ఇక్కడ 11, ఇక్కడ 11 ఉండుంటే ఇది ఆడ్ వన్ అవుట్ అని చెప్తుండే. మరి డిఫరెన్స్ లాజిక్ రావట్లే. మరి ఇంకేం లాజిక్ వస్తుంది? 22 నుండి 11 రావాలి అంటే 11 సబ్ట్రాక్ట్ మాత్రమే చేయాలా? ఇంకేం చేయొచ్చు? డివైడ్ చేయొచ్చా? అంటే ఇప్పుడు 22ని 2తో డివైడ్ చేస్తే 11, 12ని 2తో డివైడ్ చేస్తే 6, 20ని 2తో డివైడ్ చేస్తే 10, మరి 17ని 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? డెసిమల్లో వాల్యూ వస్తుంది. డెసిమల్లో వాల్యూ వస్తే అది అసలు మనకి ఆల్ఫాబెట్ ఫామ్ అవ్వదు కదా. సో అందుకని ఆప్షన్ సి ఇస్ ది ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ వన్, సిలాక్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఆల్ స్క్వేర్స్ ఆర్ రోజెస్. సో స్క్వేర్స్ మొత్తం ఏమంటున్నాడు? రోజెస్ లోపల ఉంది అన్నాడు. సమ్ రోజెస్ ఆర్ ప్యారెట్స్. సో రోజెస్కి ప్యారెట్స్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అంటున్నాడు. నో ప్యారెట్ ఈ స్క్వేర్. సో ప్యారెట్ ఈ రీజియన్, స్క్వేర్ ఈ రీజియన్, ఈ రెండింటికి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు అన్నాడు. సో మనకి ఏవైతే 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడో వాటి ప్రకారం ఫామ్ అయిన వెన్ డయాగ్రామ్ ఇది. కమింగ్ టు కన్క్లూషన్, సమ్ ప్యారెట్స్ ఆర్ రోజెస్. ప్యారెట్స్, రోజెస్. సో ప్యారెట్కి రోజెస్కి మధ్యలో ఏం రిలేషన్ ఉంది? సమ్ రిలేషన్ అనేది ఉందా? సో ఇంటర్సెక్షన్ ఫామ్ అయింది. సో సమ్ రిలేషన్. సమ్ స్క్వేర్స్ ఆర్ ప్యారెట్స్. సో స్క్వేర్స్ అనేది ఈ రీజియన్, ప్యారెట్ అనేది ఈ రీజియన్. మరి రెండింటికి మధ్యలో క్లియర్గా ఇచ్చాడు స్క్వేర్కి ప్యారెట్కి ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని. సో సమ్ రిలేషన్ ఫామ్ అవుతుందా? అవ్వదు. సో ఓన్లీ కన్క్లూజన్ నెంబర్ 1 follows. నెక్స్ట్ వన్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 2307 means see you on Monday. 638 means Monday is working. 4079 means meet you on Monday. 697 means you working Sunday. What నెంబర్ రిప్రజెంట్స్ ద వర్డ్ వర్కింగ్ అంటున్నాడు. సో ఇక్కడ మనం కోడింగ్ డికోడింగ్లో ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. సో ఈ రెండిట్లలో మొత్తం 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వాటిల్లో ఫస్ట్, సెకండ్ ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం రాసుకొని కంపేర్ చేయొచ్చు. బట్ ఇక్కడ అడిగింది ఒకటే ఒక క్వశ్చన్. కొన్నిసార్లు ఏంటి అంటే మనకు 2 క్వశ్చన్లు అలా అడిగినప్పుడు ఏంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఆ 4 స్టేట్మెంట్స్ రాస్తే సొల్యూషన్ ఈజీగా చేయడానికి వస్తుంది. నేను ఇక్కడే డైరెక్ట్ కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, see you on Monday, Monday is working. ఈ రెండిట్లలో కామన్గా ఉన్న వర్డ్ ఏంటి? మండే. సో అప్పుడు మండేకి డీకోడెడ్ ఫామ్ అనేది ఏమవుతుంది? రెండిట్లలో కామన్గా ఉన్న నెంబర్ 3. సో మండేకి డీకోడెడ్ ఫామ్ 3 వచ్చింది. మనల్ని వర్కింగ్ అడిగాడు. ఆ వర్కింగ్ అనేది ఎక్కడ ఉంది అని అంటే 4th స్టేట్మెంట్లో ఉంది. యూ వర్కింగ్ సండే. అంటే ఇప్పుడు వర్కింగ్కి సండేకి డీకోడెడ్ ఫామ్, యూకి సండేకి డీకోడెడ్ ఫామ్ ఫైండ్ అవుట్ చేస్తే వర్కింగ్కి డీకోడెడ్ ఫామ్ వస్తుంది. నెక్స్ట్ 1-2 కంపారిజన్ అయిపోయింది. నెక్స్ట్ 2ని 3ని కంపేర్ చేద్దాం. 2ని 3ని కంపేర్ చేయడం కన్నా, సారీ ఇక్కడ నేను సెకండ్ స్టేట్మెంట్ ప్రాపర్గా చూడలేదు. సెకండ్ స్టేట్మెంట్ మొత్తం చూడండి. మండే ఈజ్ వర్కింగ్. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? వర్కింగ్కి డీకోడెడ్ ఫామ్ అడిగాడు. ఆ వర్కింగ్ అనేది ఏ స్టేట్మెంట్స్లో ఉంది? ఒకటి సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, మండే ఈజ్ వర్కింగ్. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది? 4th స్టేట్మెంట్లో ఉంది, యూ వర్కింగ్ సండే అనేసి. మరి ఆ 2ని 4ని డైరెక్ట్ కంపేర్ చేస్తే సరిపోద్ది కదా. రెండిట్లలో కామన్గా ఉన్న వర్డ్ ఏంటి? వర్కింగ్ మాత్రమే కామన్గా ఉంది. అట్లా కాకుండా ఒక 2 words కామన్గా ఉండుంటే, వర్కింగ్తో కలిపి ఇంకో వర్డ్ కామన్గా ఉండుంటే అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ రాకపోయేది. బట్ ఇక్కడ వర్కింగ్ అనేది ఒక్కటే కామన్గా ఉంది. సో మండే ఈజ్ వర్కింగ్. అలానే యూ వర్కింగ్ సండే.
సో అప్పుడు వర్కింగ్కి డీకోడెడ్ ఫామ్ అనేది ఏమవుతుంది? సో 638 అలానే 697. సో ఈ రెండిట్లలో కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? 6. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, a square table was surrounded by 8 chairs. సో ఒక స్క్వేర్ టేబుల్లో 8 చైర్స్ ఉన్నాయంట. 4 of them were at corners. సో 4 వచ్చేసి కార్నర్స్లో ఉన్నాయంట. while 4 others were exactly in the middle side. సో 4 వచ్చేసి కార్నర్స్లో ఉన్నాయి, 4 వచ్చేసి మిడిల్లో ఉన్నాయి. 6 clerks D, E, F, G, H, I were sitting around this square table facing the center. సో ఒక స్క్వేర్ టేబుల్ ఉంది, దాంట్లో 6 మెంబర్స్ కూర్చొని ఉన్నారంట. The chairs lying at 2 corners of a table were empty. సో 2 కార్నర్స్ మొత్తం యాక్చువల్గా ఏంటి, 4 కార్నర్స్ 4 మిడిల్లో అంటే మొత్తం 8 వస్తాయి, అంటే 8 పర్సన్స్ రావాలి. బట్ అక్కడ 6 పర్సన్స్ ఉన్నారంటున్నాడు. ఆ 6 పర్సన్స్లో ఎక్కడ ప్లే చేస్తున్నామంటే 2 కార్నర్స్లో ఉండే పర్సన్స్ ఎవరు లేరంట, అంటే 2 కార్నర్స్ ఎంటీగా ఉన్నాయి అంటున్నాడు. E and I were sitting at corners and diagonally opposite to each other. ఈ ఐలు ఎలా ఉన్నాయి అంటే డయాగ్నల్గా ఆపోజిట్లో ఉన్నాయి. అంటే ఏంటి, ఈ ఐలు కార్నర్స్లో ఉన్నారు, ఇంకా మిగతా 2 కార్నర్స్ అనేవి ఏంటి, ఎంటీగా ఉన్నట్టు. హెచ్ వాస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. సో హెచ్ వచ్చేసి జీకి రెండో ఎడం వైపున ఉన్నారంట. డి వాస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. సో డి వచ్చేసి ఎఫ్కి రెండో కుడి వైపున ఉన్నారు. జీ వాస్ సిట్టింగ్ టు ద రైట్ అండ్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ. సో జీ వచ్చేసి రైట్ సైడ్ ఎవరికి, ఈకి రైట్ సైడ్ అలానే ఇమ్మీడియట్ నైబర్గా ఉన్నారు. అంటే ఈకి రైట్ సైడ్ జీ అనే పర్సన్ని ప్లేస్ చేయాలి, అంటే ఈకి ఇమ్మీడియట్ రైట్లో జీని ప్లేస్ చేయాలి అనేసి. సో లెట్స్ సీ, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఒక స్క్వేర్ టేబుల్ అనేది ఇచ్చాడు. ఫేసింగ్ అనేది స్క్వేర్ టేబుల్ ఇచ్చినప్పుడు కొంతమంది టువర్డ్స్ ది సెంటర్, కొంతమంది అవుట్ సైడ్ ది సెంటర్ అని ఇస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ వైల్ అదర్స్ సిట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ సైడ్స్. సో వీళ్ళ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అంటే అందరూ ఒకే డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నారు, ఈదర్ టువర్డ్స్ ది సెంటర్ ఆర్ అవే ఫ్రమ్ ది సెంటర్. సో టువర్డ్స్ ది సెంటర్ తీసుకుంటే 1 2 3 4 దీంట్లో కార్నర్స్ 2 కార్నర్స్ ఎంటీ అన్నాడు. ఫస్ట్ 2 కార్నర్స్ ఫిల్ చేద్దాం. ఈ అండ్ ఐ ఆర్ సిట్టింగ్ కార్నర్స్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ ఉంటే డయాగ్నల్లీ ఆపోజిట్ ఐ ఇక్కడ ఉంటారు. సో ఇక మిగిలిన ఈ 2 కార్నర్స్లో ఏ పర్సన్స్ లేరు. సో ఇక ఈ మిగిలిన కార్నర్స్ ఈ 4 మెంబర్స్ని ప్లేస్ చేయాలి అంటే ఇన్ఫర్మేషన్ ఈ గురించి కానీ ఐ గురించి కానీ ఉందా అంటే ఈ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. జీ వాజ్ సిట్టింగ్ టు ది రైట్. సో జీ వచ్చేసి కుడివైపున ఉన్నారు, అలానే ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ. అంటే ఈకి కుడివైపున నైబర్ ఉన్నారు, అంటే ఈకి ఇమ్మీడియట్ రైట్లో ఉన్నట్ట. సో ఇప్పుడు ఈకి ఇమ్మీడియట్ రైట్లో జీ ఉండాలి. సో జీని ఇక్కడ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఇంక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, హెచ్ వాజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. సో హెచ్ వచ్చేసి జీకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నారంట. ఇక మిగిలిపోయిన 2 పర్సన్స్, ఆ 2 పర్సన్స్ ఎవరు, డి వాజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ని డీని ప్లేస్ చేయాలి. ఎఫ్ ఇక్కడ వస్తే డి ఏమవ్వాలంటున్నాడు, సెకండ్ రైట్లో ఉండాలి అన్నాడు. మరి సెకండ్ లెఫ్ట్ వస్తాడు కదా, అందుకని ఎఫ్ని ఎక్కడ ప్లేస్ చేస్తాం, ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఎఫ్కి సెకండ్ రైట్లో డి వస్తున్నాడు. సో ఇది మన ఓవరాల్ ప్లేస్మెంట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫేసింగ్ హెచ్ అంటున్నాడు. హెచ్ని ఫేస్ చేస్తున్న పర్సన్ అంటే ఏంటి, హెచ్కి ఎదురుగా ఉన్న పర్సన్ ఎవరు, ఎఫ్. దట్ ఈస్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ అవాయిడ్ ఈస్ రిటన్ యాజ్ 85395, multi is written as 56679. How will event be written in that language అంటున్నాడు. సో అవాయిడ్ అనే వర్డ్ ఇచ్చాడు. అవాయిడ్ కి డీకోడెడ్ ఫామ్ ఏంటి, 85395. నెక్స్ట్ మల్టీకి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు 56679. వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ ఈవెంట్ అంటున్నాడు. సో ఫస్ట్ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కామన్ ప్యాటర్న్కి రిలేటెడ్ క్వశ్చన్ ఏమైనా ఇచ్చాడేమో చెక్ చేస్తాం. అయితే ఈ రెండిట్లలో కామన్ ఆల్ఫాబెట్ ఏంటి, ఐ. సో ఇక్కడ ఐ అంటే 9 ఇచ్చాడు, ఇక్కడ కూడా ఐ అంటే 9 ఇచ్చాడు. సో ఇక నెక్స్ట్ థాట్ ఏం వెళ్ళిపోద్ది అంటే ఐ 9 ఇచ్చాడు అంటే ఏ అంటే 8, ఓ అంటే 3, యూ అంటే 6, అంతే కదా అనిపిస్తుంది. బట్ ఇక్కడ కామన్ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేడు అనే పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ వి అంటే 5 ఇచ్చాడు, డి అంటే 5 ఇచ్చాడు. వి 5 అవుద్ది, డి కూడా 5 అవుద్దా? అప్పుడు 5 అనేది దేనికి కూడా అని చెప్తాం, అది కామన్ ప్యాటర్న్ అవుతుందా? ఇక్కడ కూడా చూడండి, యూ వాల్యూ 6 ఇచ్చాడు, ఎల్ వాల్యూ 6 ఇచ్చాడు. అంటే యూఎల్ రెండు ఒకటే నెంబర్ని రిప్రజెంట్ చేస్తే అలా చేయలేవు కదా. సో అంటే ఇక్కడ కామన్ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేడు. ఈ పర్టికులర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ రావాలి అని అంటే
ఫస్ట్ థింగ్ మనం చేయగలిగేది ఆల్ఫాబెట్స్కి నెంబరింగ్ ఇవ్వాలి. ఆల్ఫాబెట్స్కి నెంబరింగ్ ఇస్తే A1 విక్టరీ సింబల్ 22, O15, I9, D4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, ఇక్కడ 5 లెటర్స్ ఇచ్చినప్పుడు 5 నెంబర్స్ ఇచ్చాడు. 5 లెటర్స్ నుండి 5 నెంబర్స్ వచ్చాయి అంటే మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను, డిజిట్ సమ్ కాన్సెప్టే ఇస్తాడు. ఎందుకు? డిజిట్ సమ్ అంటే ఏంటి? ఎన్ని డిజిట్స్ ఉన్నా అదేమవుతుంది, సింగిల్ డిజిట్ కిందకి కన్వర్ట్ చేస్తామా? 5 లెటర్ వర్డ్ దానికి డీకోడెడ్ ఫామ్ 5 నెంబర్సే వచ్చాయి. ఇక్కడ 5 లెటర్ వర్డ్ ఉన్నప్పుడు దానికి డీకోడెడ్ ఫామ్ 5 నెంబర్సే వచ్చాయి. అంటే అక్కడ ఏం చేస్తున్నాడు? డిజిట్ సమ్ లాజిక్ వాడుతున్నాడు. మరి ఒకసారి డిజిట్ సమ్ చూస్తే 1 నుండి 8 లాజిక్ ఏమైనా ప్రాపర్ కనిపిస్తుందా? 100% డిజిట్ సమ్, బట్ 1 నుండి 8 డిజిట్ సమ్ చేసే పాసిబిలిటీ లేదు. అండ్ 22ని కూడా డిజిట్ సమ్ చేస్తే 2 + 2 4 ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు. మరి డిజిట్ సమ్మే కదా మనం చెప్పుకుంది. 5 లెటర్స్ ఉన్నప్పుడు 5 నెంబర్స్ వచ్చాయి అంటే 100% డిజిట్ సమ్మే కదా అంటే ఎస్. మరి డిజిట్ సమ్ ఇంకెలా చేయొచ్చు? ఈ లెటర్స్ డైరెక్ట్ లెటర్స్కి మనకి డిజిట్ సమ్ అప్లై చేయనప్పుడు నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ ఏంటి? ఆపోజిట్ లెటర్స్కి డిజిట్ సమ్ అప్లై చేస్తాడా? ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్, జెడ్ అంటే ఏంటి? 26. వికి ఆపోజిట్ లెటర్ ఈ అంటే ఏంటి? 5. ఓకి ఆపోజిట్ లెటర్ ఎల్, ఎల్ అంటే ఏంటి? 12. ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్, ఆర్ అంటే ఏంటి? 18. డికి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ, డబ్ల్యూ అంటే ఏంటి? 23. ఒక్కసారి చూడండి, 2ని 6ని యాడ్ చేస్తే 8, 5, 1 + 2 3, 1 + 8 9, 2 + 3 5. సాటిస్ఫై అయిందా? డిజిట్ సమ్ అనేది నేను ఎలా చెప్పాను? ఫస్ట్ ఈ మోడల్ చూడగానే గుర్తొచ్చేది కామన్ ప్యాటర్న్. అక్కడ కామన్ ప్యాటర్న్ ఇవ్వలేదు అంటే ఈ రెండింటిలో కామన్ ఆల్ఫాబెట్స్ చెక్ చేసాము. ఓకే, ఐ అంటే 9, ఐ అంటే 9 వచ్చింది. బట్ ఒకసారి ఈ నెంబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 5, 5 అంటే ఇక్కడ వీకి కోడ్ 5 ఉంటే ఇక్కడ కూడా వీకి కోడ్ 5 ఉండాలి. డిఫరెంట్ లెటర్స్ వచ్చాయి కాబట్టి వాటికి ఒకటే వాల్యూ ఇచ్చాడు అంటే అది కామన్ ప్యాటర్న్ కాదు. ఇక నెక్స్ట్ వెళ్ళేది 5 లెటర్స్కి 5 నెంబర్స్ ఇచ్చాడు అంటే అది డిజిట్ సమ్ కిందకి వెళ్ళిపోద్ది. డిజిట్ సమ్ ఫస్ట్ డైరెక్ట్ లెటర్స్ రాశాను, సాటిస్ఫై అవ్వలే. అది సాటిస్ఫై అవ్వనప్పుడు ఇక నెక్స్ట్ మ్యాక్సిమం లాజిక్ ఏంటి? ఆపోజిట్ లెటర్స్. దీన్ని మించి ఇంకా మనకు స్కోప్ అనేది లేదు. సో ఇప్పుడు ఎంకి ఆపోజిట్ లెటర్ ఎన్ 14, యూకి ఆపోజిట్ లెటర్ ఫిక్స్ 6, ఎల్కి ఆపోజిట్ లెటర్ ఓ 15, టీకి ఆపోజిట్ లెటర్ జీ 7, ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్ 18. సో 1 + 4 5, 6, 1 + 5 6, 7, 1 + 8 9. సో ఇప్పుడు ఇదేమవుతుంది? ఈవెంట్ అనే వర్డ్ ఇచ్చాడు. సో ఈవెంట్ అనే వర్డ్కి డీకోడెడ్ ఫామ్ ఏంటి? ఈకి ఆపోజిట్ లెటర్ విక్టరీ సింబల్ 22. సో 2 + 2 ఎంత? 4. 4తో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ లెటర్ కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. వికి ఆపోజిట్ లెటర్ E5, ఈకి ఆపోజిట్ లెటర్ వి, వి అంటే 22, 2 + 2 4. ఎన్కి ఆపోజిట్ లెటర్ M 13, 1 + 3 4. టీకి ఆపోజిట్ లెటర్ G 7. సో 4 5 4 4 7 ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ అండ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఇక్కడ సఫిషియంట్ అంటున్నాడు కాబట్టి డేటా సఫిషియన్సీకి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ $14.20*8#4? దాని వాల్యూ ఎంత అన్నాడు. సో ఇలా డేటా సఫిషియన్సీకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ సపరేట్, సెకండ్ స్టేట్మెంట్ సపరేట్ తీసుకొని సాల్వ్ చేస్తాం. సో ఒకసారి ఫస్ట్ స్టేట్మెంట్ సపరేట్ తీసుకుంటే మనల్ని అడిగిన క్వశ్చన్కి సొల్యూషన్ చేయడానికి వస్తుందా? డాలర్ అంటే ఏంటి? -20, స్టార్ అంటే ఏంటి? +8, హ్యాష్ అంటే ఏంటి? 4. మరి దీని వాల్యూ అడిగాడు, ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుందా? అఫ్ కోర్స్ బాడ్మాస్ రూల్ అప్లై చేస్తాం. అప్లై చేసి ఫస్ట్ డివిజన్, తర్వాత దీనికి ఏంటి? అడిషన్, తర్వాత ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్ట్ చేస్తా ఉన్నాం. సో 4 1s 4 2s. యాక్చువల్గా ఇక్కడ మనల్ని వాల్యూ అడగలేదు, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. బట్ 14ని 2ని యాడ్ చేస్తే 16, 16 - 20 -4. వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుందా రావట్లేదా అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం 100% వస్తుంది, బాడ్మాస్ రూల్ అప్లై చేస్తాం కాబట్టి. సో అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం మనల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి వస్తుంది. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూడండి, $14.20*8 వాల్యూ ఇచ్చాడు 25 అంటే $14.20*8#4 మనల్ని అడిగిన వాల్యూ ఇది. దాంట్లో ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దీని వాల్యూ 25 అంటున్నాడు. మరి 25#4 అంటే 25#4 వాల్యూ చేయడానికి వస్తుందా? హ్యాష్ అంటే ఏంటి? హ్యాష్ అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చాడు కదా అనిపించవచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ గురించి నేను మాట్లాడట్లేను. ఫస్ట్ స్టేట్మెంట్ సపరేట్గా చెక్ చేస్తాం, దాని సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ సపరేట్గా చెక్ చేస్తాం.
సెకండ్ స్టేట్మెంట్ సపరేట్గా చెక్ చేస్తే సొల్యూషన్ చేయడానికి వస్తుందా? రావట్లేదు కదా. సో అందుకని ఏమవుతుంది ఆన్సర్, ఓన్లీ స్టేట్మెంట్ 1 alone ఈజ్ సఫిషియంట్ వైల్ స్టేట్మెంట్ 2 alone ఈజ్ నాట్ సఫిషియంట్. మళ్ళీ 1 and 2 కలిపితే వస్తుంది ఆన్సర్ అని చెప్తా ఉంటారు చాలా మంది. 1 and 2 రెండు కలిపితే రావట్లే. 1 సపరేట్గా తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చింది, బట్ 2 సపరేట్గా తీసుకుంటే ఆన్సర్ రావట్లేదు. 1 and 2 కలిపితే ఆన్సర్ ఎప్పుడు వస్తుంది అని చెప్తాము అంటే 1 నుండి ఆన్సర్ రానప్పుడు, 2 నుండి ఆన్సర్ రానప్పుడు, ఆ 1 2 రెండు కలిపితేనే ఆన్సర్ వచ్చినప్పుడు కంబైన్డ్గా ఆన్సర్ వస్తుందని చెప్తాం. బట్ ఇక్కడ ఓన్లీ 1 తీసుకుంటే ఆన్సర్ వచ్చింది. స్టేట్మెంట్ 2 alone ఈజ్ నాట్ సఫిషియంట్. నెక్స్ట్ వన్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ స్టైల్ ఈజ్ రిటర్న్ యాజ్. సో స్టైల్ అనే వర్డ్కి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు HBGCE. వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫామ్ ఆఫ్ ది వర్డ్? HOUND. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లెటర్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఏంటి, లెటర్స్కి నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. నెంబరింగ్ ఇవ్వడానికన్నా ముందు ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏంటి, రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్ చెక్ చేస్తాం. దీంట్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని దీంట్లో ఉన్నాయా అంటే లేవు. సో ఇక నెంబరింగ్ ఇస్తున్నాం. S19, T20, Y25, L12, E5, J10, B2, G7, C3, E5. సో ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏంటి, స్ట్రైట్ లాజిక్ చెక్ చేస్తాం. 19 నుండి 10 అంటే -9, 20 నుండి 2 అంటే -18, 25 నుండి 7 అంటే -18, 12 నుండి 3 అంటే ఏంటి -9, 5 నుండి 5 అంటే ఏంటి 0. ప్రాపర్గా ఉందా లాజిక్? లేదు. సో స్ట్రైట్ లాజిక్ రావట్లే. క్రాస్ లాజిక్ వెళ్తే ఏమవుతుంది చూడండి. 5 నుండి 10, 5 నుండి 10 అంటే +5, 12 నుండి 2 అంటే -10, 25 నుండి 7 -18. ఈ లాజిక్ కూడా క్రాస్ లాజిక్ ప్రాపర్గా లేదు. మరి 5 లెటర్స్ ఇచ్చినప్పుడు ఇంకా క్రాస్ లాజిక్ ఏం అప్లై చేస్తాం? ఫస్ట్ 2 లెటర్స్, లాస్ట్ 2 లెటర్స్, మిడిల్ లెటర్కి స్ట్రైట్ లాజిక్ ఉంటుందా? మరి అలా చూసినా సరే 20 నుండి 10 అంటే -10, 19 నుండి 2 అంటే -17. ఇది కూడా లాజిక్ ప్రాపర్గా లేదు. మరి ఇంకేం లాజిక్స్ ఉంటాయి మనకి? ఓవెల్స్, కాన్సనెంట్స్ లాజిక్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏం చేసి ఉంటాడు, ఇచ్చింది ఒకటే ఓవెల్, ఓవెల్ యాజ్ ఇట్ ఈజ్ రాశాడు అనుకుంటే మరి కాన్సనెంట్స్ అన్నీ ఒక ఫార్మేట్ ఉండాలి కదా. ఓవెల్ కాన్సనెంట్ లాజిక్ అంటే ఏంటి, ఓవెల్స్కి ఒక లాజిక్ అప్లై చేస్తే కాన్సనెంట్స్ అన్నింటికి కలిపి ఒక లాజిక్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఓవెల్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాడు అనుకుంటే కాన్సనెంట్స్కి మరి ఒక పర్టికులర్ లాజిక్ చెప్పాలి. ఏం చెప్పడానికి వస్తుంది మనకి? రావట్లేదు కదా. ఇక నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఒక్కసారి డిజిట్ సమ్ చూడండి. అంటే 5 నుండి 5 అనే నెంబర్ వచ్చింది అంటే ఓవెల్ని యాజ్ ఇట్ ఈజ్ రాయొచ్చు. లేదు అంటే 5 అనేది సింగిల్ డిజిట్ కాబట్టి అలానే రాస్తున్నాడు. ఒక్కసారి డబల్ డిజిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 19ని డిజిట్ సమ్ చేస్తే 1 + 9 10, అదేనే ఇచ్చాడు. మళ్ళీ 10ని డిజిట్ సమ్ చేయొచ్చు కదా. 1 + 0 1 అంటే అక్కడ ఇవ్వలేదు, ఆ ఫార్మేట్ ఇవ్వలేదు. 1 + 9 10 యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేశాడు. 2 + 0 2, 2 + 5 7, 1 + 2 3. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. ఇచ్చింది స్ట్రైట్ లాజికే, బట్ ఏం వాడుతున్నాడు, డిజిట్ సమ్ లాజిక్ వాడాడు. సో హైట్ 8, 8 అంటే మళ్ళీ 8, ఓ అంటే 15, సో 1 + 5 6, ఫిక్స్ 6, యూనిట్ 21, 2 + 1 3, C3, నవంబర్ 14, 1 + 4 5, E5, D అంటే 4, D. సో HFCED, ఆప్షన్ D ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వడం, సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు సిరీస్ స్టార్ట్ అవ్వడం సింగిల్ డిజిట్తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం 3 డిజిట్తో ఎండ్ అయింది. అంటే సిరీస్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిందా, స్లోగా ఇంక్రీజ్ అయిందా అనే దాని మీద ఫోకస్ పెడతాం. సరే 2 డిజిట్ నుండి 3 డిజిట్కి వెళ్ళింది అని అంటే ఫాస్ట్గా ఇంక్రీజ్ అయింది అని అనిపిస్తే లాజిక్ ఏం చెక్ చేస్తాం, మల్టిప్లికేషన్. అది ఎక్కడి నుండి చెక్ చేయాలి, లాస్ట్ నుండి. లాస్ట్ నుండి చెక్ చేస్తే ఏమవుతుంది, 1 టైమే అవుతుంది. సో ఇది 1 టైమే వస్తుంది. సో 1 టైం వచ్చింది అని అంటే అది మల్టిప్లికేషన్ లాజిక్కి వెళ్ళట్లేదు. మల్టిప్లికేషన్ కానప్పుడు ఏం చేస్తాం, డిఫరెన్స్ లాజికా. సో ఒకసారి డిఫరెన్స్ లాజిక్ చెక్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత 20, ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 24, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 14 - 5 9, 7 - 5 2, 29, నెక్స్ట్ 9 - 4 5, 35. డిఫరెన్స్ ప్రాపర్గా ఉందా, లేదు. మరి డిఫరెన్స్ ప్రాపర్గా లేదు అనిపించినప్పుడు నెక్స్ట్ ఏం చెక్ చేయొచ్చు, డబల్ డిఫరెన్స్ చెప్పుకున్నాం కదా. 20 నుండి 24 అంటే ఏంటి 4, 24 నుండి 29 5 యాడ్ చేశాడు, 29 నుండి 35 6 యాడ్ చేశాడు. సో +4 +5 +6, డబల్ డిఫరెన్స్ ప్రాపర్గా ఉంది అంటే +7. సో 35 + 7 42. సో యూనిట్ డిజిట్ ఒకటి చెక్ చేద్దాం.
9 + 2 11, యూనిట్ డిజిట్లు 1 ఉన్నవి 2 ఉన్నాయి కాబట్టి 4 5 6, సో 161 is the answer, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చనే, బట్ ఇక్కడ కంటిన్యూడ్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఇలా కంటిన్యూడ్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ టర్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఇచ్చిన సిరీస్ ఎక్స్ వై ఎక్స్ వై జెడ్ ఎక్స్ వై ఎక్స్ వై ఎక్స్ వై 3 బ్లాంక్స్ ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో 20 టర్మ్స్ అంటే 20 ఫ్యాక్టర్స్ ఏంటి, 4 5 తీసుకుంటామా? అయితే 4 లెటర్స్ కలిపి పేర్ చేయొచ్చు, 5 లెటర్స్ కలిపి పేర్ చేయొచ్చు. సో కొన్నిసార్లు 4 లెటర్ కలిపి పేర్ అవుతుందా, 5 లెటర్స్ కలిపి పేర్ అవుతుందా అనేది కూడా చెక్ చేయడానికి వస్తుంది. ఎలా అంటే ఇక్కడ ఉన్న లెటర్స్ ఏమి ఇచ్చాడు చూడండి, ఎక్స్ వై జెడ్ 3 లెటర్స్ మాత్రమే ఇచ్చాడు. ఇఫ్ ఇన్ కేస్ 4 లెటర్స్ ఇచ్చుంటే ఒకసారి డైరెక్ట్ ఫస్ట్ 4 లెటర్స్ కలిపి పేర్ చెక్ చేసేవాళ్ళం. 5 లెటర్స్ ఇచ్చుంటే 5 లెటర్స్ కలిపి పేర్ చెక్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ 3 లెటర్స్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఇంకా చెక్ చేయాల్సిందే 4 లెటర్స్ కలిపి పేర్ అవుతుందా, 5 లెటర్స్ కలిపి పేర్ అవుతుందా అనేది. ఫస్ట్ 4 లెటర్స్ కలిపి పేర్ చేస్తే 1 2 3 4 1 2 3 4, నెక్స్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సో ఫస్ట్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు, బ్లాంక్ వై ఇచ్చాడు అనిపించవచ్చు. ఆల్టర్నేట్గా ఇచ్చుండొచ్చు అని అనిపిస్తే, అంటే ఎక్స్ తర్వాత వై మళ్ళీ ఎక్స్ వై ఇచ్చాడు అనిపిస్తే చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్స్ వై ఎక్స్, ఇక్కడ ఏం రావాలి వై, నెక్స్ట్ ఏం రావాలి ఎక్స్ రావాలి. బట్ ఇక్కడ వై ఇచ్చాడు అంటే ఇక్కడ 4 లెటర్స్ కలిపి పేర్ చేయడానికి రావట్లేదు. అలా పేర్ చేద్దాము అంటే లెటర్స్ అంటే పర్టికులర్ ఫార్మేట్లో ప్రాపర్ ఫార్మేట్ రావట్లేదు. సో ఇక 4 లెటర్స్ కలిపి పేర్ ఫామ్ అవ్వట్లే. నెక్స్ట్ ఏంటి, 5 లెటర్స్ కలిపి పేర్ చేస్తే 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సో వీటిలో ఫస్ట్ లెటర్ ఏంటి, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు. ఇచ్చిన వరకు ఫస్ట్ లెటర్ ఎక్స్ అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటి ఎక్స్. సెకండ్ లెటర్ వై, ఇక్కడ వై ఇచ్చాడు అంటే సెకండ్ లెటర్ ఏమవుతుంది వై. థర్డ్ లెటర్కి వచ్చేసరికి ఈ పర్టికులర్ పొజిషన్లో జెడ్ ఇచ్చాడు అంటే థర్డ్ లెటర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది జెడ్, ఇక్కడ జెడ్, ఇక్కడ జెడ్. ఫోర్త్ లెటర్ ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు అంటే ఫోర్త్ లెటర్ ఎక్సా. ఫిఫ్త్ లెటర్ వై 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 అంటే ఇక్కడ ఫిఫ్త్ లెటర్ వైయా. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది జెడ్ ఎక్స్ వై జెడ్ ఎక్స్ వై వై జెడ్ జెడ్ ఎక్స్ వై. సో దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, సో సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ 86 67 49 33 20. we need to find the next number of the series. ఇక్కడ సిరీస్ స్టార్ట్ అవ్వడం 2 డిజిట్తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం 2 డిజిట్తో ఎండ్ అయింది, కాకపోతే డిక్రిమెంట్ జరుగుతుంది. సో స్టార్ట్ అవ్వడం 2 డిజిటే, ఎండ్ అవ్వడం 2 డిజిటే అంటే ఏంటి, డైరెక్ట్ డిఫరెన్స్ లాజిక్కి వెళ్తాం. సో ఒకసారి డిఫరెన్స్ లాజిక్ చెక్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి 19 డిఫరెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి 18 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి 16 డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి 13 డిఫరెన్స్ అనేది ఉంది. మరి డిఫరెన్స్ ఏమైనా ప్రాపర్గా ఉందా అంటే లేదు. నెక్స్ట్ ఏం చెక్ చేస్తాం, డబల్ డిఫరెన్సా. -19 నుండి -18 అంటే ఏంటి +1 ఇంక్రిమెంట్ అయింది. నెగిటివ్ వాల్యూస్ చూడండి, 19 -19 కన్నా -18 పెద్దది. సో -18 రావాలి అంటే వాల్యూ యాడ్ చేయాలా. సో +1. 18 నుండి 16 అంటే +2నా, 16 నుండి 13 అంటే +3నా, అంటే ఇప్పుడు ఇదేమవుతుంది +4. సో 13 + 4 సైన్స్ కాసేపు పక్కన పెట్టేస్తే ఒకటే పాయింట్ 19 + 1 19 నుండి 18 రావాలి. నెంబర్ లైన్ మనం చూసుకుంటే ఇది 0, రైట్ సైడ్ ఉండేవి పాజిటివ్ వాల్యూస్ అంటే ఇంక్రిమెంట్ ఇటు జరుపుకుంటూ వెళ్తుంది. 1 2 3, 2 కన్నా 3 పెద్దది. బట్ నెగటివ్ వాల్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం సింప్లిఫికేషన్ టాపిక్లో. -3 కన్నా -2 పెద్దది. ఎందుకు, లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తుంటే వాల్యూస్ ఇంక్రిమెంట్ జరుగుద్ది. సో -3 నుండి -2కి వెళ్తున్నాము అంటే 1 యాడ్ చేస్తున్నాం. సో ఇన్ ద సేమ్ వే -13కి +4 అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది -9. సో 20 - 9 ఎంత 11. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో యాప్లో క్లియర్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తామో అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్, ఇక్కడ నాన్ వర్బల్ రీజనింగ్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు.
అక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, దాని వాల్యూ 21, నెక్స్ట్ డయాగ్రామ్ వాల్యూ 25, తర్వాత డయాగ్రామ్ వాల్యూ 16 ఇచ్చాడు. సో ఈ డయాగ్రామ్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో లెట్స్ సీ. ఫస్ట్ ఇలా డయాగ్రామ్స్ ఇచ్చి వాటి వాల్యూస్ ఇచ్చాడు అంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. దాంట్లో ఆ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న నెంబర్ ఆఫ్ సైడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయమన్నాను. సో ఇదేంటి, పెంటగాన్ 5 సైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది 4 సైడ్స్ ఉన్నాయి లోపల ఉన్నది. నెక్స్ట్ ఇది వచ్చేసి హెక్సగాన్ 6 సైడ్స్ ఉన్నాయి. రాంబస్ 4 సైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ పెంటగాన్ 5 సైడ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 5 4 నుండి 21, 6 4 నుండి 25, 3 5 నుండి 16 రావాలి. రెండు చిన్న చిన్న వాల్యూస్ నుండి పెద్ద వాల్యూ రావాలంటే వాల్యూస్ని ఏం చేస్తాం, ఒకటి యాడ్ చేస్తాం లేదంటే మల్టిప్లై చేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 5 + 4 9. సో 9 2s are 18 + 3 యాడ్ చేశాడు అనుకుంటే 6 + 4 10. 10 నుండి ఇదేమవుతుంది ఇంటూ 2 + 5. మరి ప్రాపర్గా ఉంది ఆ లాజిక్. అక్కడ +3 యాడ్ చేస్తే ఇక్కడ కూడా +3 యాడ్ చేయాలి కదా, లేదు. నెక్స్ట్ ఏం చేయొచ్చు, మల్టిప్లికేషన్. 5 4s are 20, 20 + 1 21. నెక్స్ట్ 6 4s are 24, 24 + 1 25. నెక్స్ట్ 3 5s are 15, 15 + 1 16. అప్పుడు ఇదేమవుతుంది చూడండి, అంటే ఏవైతే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్ని మల్టిప్లై చేసి 1 ఇంక్రిమెంట్ చేస్తే అక్కడ ఉన్న వాల్యూ వచ్చింది. సో స్క్వేర్ 4 సైడ్స్, అలానే ట్రయాంగిల్ 3 సైడ్స్. సో 4 3s are 12 + 1 13 is the answer. ఆప్షన్ బి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో సిలాక్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో హియర్ ఆర్ ది 3 స్టేట్మెంట్స్. ఆల్ బర్డ్స్ ఆర్ లయన్స్. సో బర్డ్స్ మొత్తం ఏమంటున్నాడు, లయన్స్ లోపల ఉంది అన్నాడు. నెక్స్ట్ నో గోట్ ఈస్ లయన్. లయన్కి గోట్కి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని ఇచ్చాడు. నెక్స్ట్ సమ్ టైగర్స్ ఆర్ గోట్స్. టైగర్కి గోట్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అన్నాడు. సో ఇది మనకి ఏవైతే 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడో దాని ప్రకారం ఫామ్ అయిన వెన్ డయాగ్రామ్. కమింగ్ టు కన్క్లూజన్, నో లయన్ ఈస్ టైగర్ అంటున్నాడు. సో లయన్ అనేది ఈ రీజియన్, టైగర్ అనేది ఈ రీజియన్. లయన్కి గోట్తో మాత్రమే సంబంధం లేదు, అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. లయన్కి గోట్తో మాత్రమే సంబంధం లేదు అంటే లయన్కి టైగర్తో రిలేషన్షిప్ ఉండొచ్చు కదా. సో అందుకని ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్ ఇలా చెప్పొచ్చు. లేదు అంటే నేను బేసిక్ డయాగ్రామ్, పాసిబుల్ డయాగ్రామ్ గురించి కూడా చెప్పాను. బేసిక్ డయాగ్రామ్ కరెక్ట్, పాసిబుల్ డయాగ్రామ్ కరెక్ట్, రెండు కరెక్ట్ అయినప్పుడు నో కన్క్లూజన్ అనేది ఏమవుతుంది, ఫాలో అవుతుంది. అదర్వైజ్ ఫాలో అవ్వదు. సో అలా చూసుకున్నా సరే అకార్డింగ్ టు బేసిక్ డయాగ్రామ్ లయన్కి టైగర్కి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు, కరెక్ట్. బట్ పాసిబుల్ డయాగ్రామ్ డ్రా చేస్తే నేను ఈ టైగర్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా స్టేట్మెంట్ వైలేషన్ జరిగిద్దా చూడండి. టైగర్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేస్తే జస్ట్ ఆ బర్డ్స్ మొత్తం లయన్ లోపల ఉండాలి, లయన్కి గోట్కి రిలేషన్ ఉండొద్దు. సో టైగర్కి గోట్కి సమ్ రిలేషన్ ఉండాలి అంటే గోట్ని ఇక్కడ ప్లే చేస్తున్నా, అప్పుడు లయన్కి గోట్కి ఎలాంటి రిలేషన్ ఉండదు కదా. సో ఇది ఒక పాసిబుల్ డయాగ్రామ్. అకార్డింగ్ టు పాసిబుల్ డయాగ్రామ్ లయన్కి టైగర్కి మధ్యలో సమ్ రిలేషన్ ఫామ్ అయింది అంటే నో రిలేషన్ డస్ నాట్ ఫాలోస్. బేసిక్ డయాగ్రామ్, పాసిబుల్ డయాగ్రామ్ రెండు కరెక్ట్ అయితేనే నో కన్క్లూజన్ ఫాలో అవుతుంది. ఇదంతా చెప్పకుండా డైరెక్ట్ మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ లయన్కి గోట్కి మధ్యలో మాత్రమే రిలేషన్ లేదు, లయన్కి ఇంకా దేంతో అయినా రిలేషన్ ఉండొచ్చు. సో అందుకని అక్కడ లయన్కి టైగర్కి రిలేషన్ లేదు అన్నాడు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్. కమింగ్ టు సెకండ్ వన్, సమ్ లయన్స్ ఆర్ బర్డ్స్. సో లయన్స్కి బర్డ్స్కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అంటున్నాడు. అఫ్ కోర్స్ ఆ రెండు ఎలిమెంట్స్ ఒకదాని లోపల ఒకటి ఉన్నాయి అంటే సమ్ రిలేషన్ ఈస్ ఆల్వేస్ ఫాలోస్. సో ఓన్లీ కన్క్లూజన్ నెంబర్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్ చార్ట్ A to B అంటే A is mother of B. సో A to B అంటే ఏమని ఇచ్చాడు, A వచ్చేసి మదర్ అంట Bకి. నౌ యూజింగ్ ద చార్ట్ ఫైండ్ అవుట్ హౌ ఈస్ F రిలేటెడ్ టు E అంటున్నాడు. F ఏమవుతారు Eకి అని అన్నాడు. ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ అనేది ఇచ్చాడు. అక్కడ క్లియర్గా A is mother of ఆర్ ఎనీ అదర్ రిలేషన్ ఇచ్చాడు. క్లియర్గా అక్కడ మదర్ అవ్వట్లేదు చూడండి. A to B అంటే A is సిస్టర్ ఆఫ్ B, మధ్యలో సిస్టర్ అనేది మెన్షన్ చేశాడు కదా. సో పైన స్టేట్మెంట్ మదర్ అనేది మెన్షన్ చేసిన బ్రాకెట్లో ఒక పాయింట్ ఇచ్చాడు, నాట్ ఎనీ రిలేషన్, మేబీ ఎనో ఆర్ ఎనీ అదర్ రిలేషన్ అనేది ఇచ్చాడు కదా. సో అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఇక్కడ A ఈజ్ సిస్టర్ ఆఫ్ B. నెక్స్ట్ A టు D చూస్తే D ఈజ్ ఫాదర్ ఆఫ్ A. యారోస్ కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. A నుండి Bకి ఇచ్చాడు యారో అంటే ఏమవుతుంది, A ఈజ్ సిస్టర్ ఆఫ్ B. నెక్స్ట్ D నుండి యారో ఏకి వచ్చింది, D నుండి స్టార్ట్ అయ్యి యారో ఏకి వచ్చింది అంటే ఏమవుతుంది, ఇక్కడ D ఈజ్ ఫాదర్ ఆఫ్ A. అది రిలేషన్ ఇచ్చినట్టు ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు. నౌ యూజింగ్ ద చార్ట్ ఫైండ్ అవుట్ హౌ ఈస్ F రిలేటెడ్ టు U.
ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాడు అంటే A to B, మీనింగ్ A ఈజ్ మదర్ ఆఫ్ B ఆర్ ఎనీ అదర్ రిలేషన్. అంటే ఏ ఏమవుతున్నారు బీకి అని చెప్పాలి అంటే ఏ నుండి బీకి యారో వెళ్తుంది అని చెప్తున్నాడు. అది చెప్పడానికి ఆ పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి B to C, ఇక్కడ మధ్యలో హస్బెండ్ ఇచ్చారంటే ఏంటి, దాని మీనింగ్ B ఈజ్ హస్బెండ్ ఆఫ్ C అనేసి. మనల్ని అడుగుతుంది ఏంటి, ఫైండ్ అవుట్ హౌ ఈస్ F రిలేటెడ్ టు E. సో F ఇక్కడ ఉన్నారు, E ఇక్కడ ఉన్నారు, వీళ్ళ రిలేషన్ కావాలి అని అంటే ఒక్కసారి చూడండి, B ఈజ్ హస్బెండ్ ఆఫ్ C నా. సో B ఈజ్ హస్బెండ్ ఆఫ్ C. హస్బెండ్ మేల్ని ప్లస్తో డినోట్ చేస్తాం, ఫీమేల్ని డాట్తో డినోట్ చేస్తాం. ఇది నేను డినోట్ చేసే వే. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చేసి వాళ్ళని డినోట్ చేయడం ఇలా. నెక్స్ట్ C ఈజ్ డాటర్ ఆఫ్ F. సో C వచ్చేసి ఎవరికి డాటర్ అవుతుంది, Fకి డాటర్ అవుతుంది. C నుండి Fకి రిలేషన్ ఉంది. సో C ఈజ్ డాటర్ ఆఫ్ F. నెక్స్ట్ B వాళ్ళ సన్ ఇన్ లా E. సో Bకి సన్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎవరంటున్నాడు E. సో B వాళ్ళ సన్ ఇన్ లా అంటే Bకి డాటర్, ఆ డాటర్ వాళ్ళ హస్బెండే సన్ ఇన్ లానా E. ఇక మనల్ని అడిగింది ఏంటి, హౌ ఈస్ F రిలేటెడ్ టు E అంటున్నాడు. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, హౌ ఈస్ F రిలేటెడ్ టు E అంటున్నాడు. F ఏమవుతారు ఈకి అంటే E వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్కి పేరెంట్. సో E వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఏంటి, ఇన్లాస్ అవుతారు. ఇన్లాస్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఏంటి, గ్రాండ్ ఇన్లాస్ అవుతారు. అంటే గ్రాండ్ ఫాదర్ ఇన్ లా ఆర్ గ్రాండ్ మదర్ ఇన్ లా అవ్వాలి, బట్ ఆప్షన్ అనేది లేదు. అయితే ఇక్కడ మిస్టేక్ ఏం జరిగి ఉండొచ్చు అని అంటే ఇలాంటి పర్టికులర్ క్వశ్చన్స్ని మనం క్వశ్చన్ రైట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. మాక్సిమం లాస్ట్ టైం నోటిఫికేషన్, ఈవెన్ రీసెంట్గా ఎన్టీపీసీలో కూడా కొన్ని షిఫ్ట్స్లో సిలాక్స్ మిస్టేక్స్ వచ్చాయి. అలానే లాస్ట్ నోటిఫికేషన్స్లో కూడా మిస్టేక్స్ అనేవి అక్కరైనాయి. ఇక్కడ యారో దగ్గర మిస్టేక్ అయింది. ఇక్కడ యారో ఎలా ఇచ్చి ఉండాల్సింది అంటే యారో ప్లేస్మెంట్ ఇది కాదు, ఈ రిలేషన్ ఇచ్చి ఉండాల్సింది. అప్పుడు దాని ప్రకారం మనకు ఆప్షన్ ఉండేది. సో F to C అంటే F ఈజ్ డాటర్ ఆఫ్ C. యారో అనేది ప్లేస్మెంట్ అలానే ఉండాలి కదా, ఒక్క యారో ఇటు పెట్టాల్సింది అటు పెట్టడం వల్ల క్వశ్చన్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఆప్షన్ కనబడట్లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, F ఈజ్ డాటర్ ఆఫ్ C తీసుకుంటే సో F డాటర్ అయింది, ఇప్పుడు Cకి డాటర్ అయింది అంటే హౌ ఈస్ F రిలేటెడ్ టు E అంటే F ఏమవుతుంది, వైఫ్. అంటే ఏంటి ఆప్షన్స్లో స్పౌస్. సో దట్ ఈస్ ఆప్షన్ A ఇస్ ది ఆన్సర్. ఎందుకు అక్కడ యారో పర్టికులర్గా ఇచ్చాడు, A to B అనే యారో ఇచ్చాడు అంటే A ఏమవుతుంది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు F to C అనే యారో ఇచ్చాడు అంటే F ఈజ్ డాటర్ ఆఫ్ C అనేసి. సో F డాటర్ అవ్వాలి. అదే యారో రివర్స్లో వెళ్ళింది అంటే C ఈజ్ డాటర్ ఆఫ్ F అవుతుంది. కాబట్టి అక్కడ యారో మిస్ప్లేస్ అయింది, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వన్, స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అంటున్నాడు. హౌ మెనీ మెన్ ఆర్ యాక్టర్స్ బట్ నాట్ సింగర్స్ అంటున్నాడు. సో మెన్ యాక్టర్స్, సో మెన్ ఆర్ యాక్టర్స్ అన్నాడు అంటే మెన్కి యాక్టర్స్కి కామన్ రీజన్ ఏంటి, ఇదేనా. బట్ వాళ్ళు ఏమవ్వద్దు అన్నాడు, సింగర్స్ అవ్వద్దు అన్నాడు. ఇప్పుడు ఈ 3 అనేది ఏంటి, సింగర్స్ రీజియన్లో ఉంది. అంటే ఓన్లీ మెన్ అండ్ యాక్టర్స్. సో హౌ మెనీ మెన్ ఆర్ ఓన్లీ యాక్టర్స్ అనేసి క్వశ్చన్ అలా కూడా ఇవ్వచ్చు. సో ఎంతమంది, 8 మెంబర్స్, ఆప్షన్ A. నెక్స్ట్ వన్, A ఈజ్ ఫాదర్ ఆఫ్ B. సో ఇక్కడ మనకి బ్లడ్ రిలేషన్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, ట్రీ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. A ఈజ్ ఫాదర్ ఆఫ్ B. సో A వచ్చేసి Bకి ఫాదర్ అంట. హూ అంటే ఏంటి, B. సో B ఈజ్ ఫాదర్ ఆఫ్ C. సో B వచ్చేసి Cకి ఫాదర్. అండ్ D ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ C. సో D వచ్చేసి Cకి ఒక్కగానొక్క కొడుకు. ఓన్లీ సన్ అంటే ఏంటి, కొడుకు ఒక్కరే, కూతుర్లు ఎంతమంది అయినా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అండ్ C's వైఫ్ F. సో C వాళ్ళ వైఫ్ F అంట, Cకి వైఫ్ F అంటే C ఏమవుతారు, మేల్ పర్సనే కదా. హౌ ఈస్ D రిలేటెడ్ టు A. D ఏమవుతున్నారు Aకి అని అంటే A నుండి ఇది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. సో ప్లస్ ఉంది అంటే ఏంటి, మేల్ పర్సన్. సో గ్రేట్ గ్రాండ్ సన్, దట్ ఈస్ ఆప్షన్ A is the answer. Next one, 4 views of a same paper are given. Which of the following will be correct unfolded view అంటున్నాడు. సో ఫస్ట్ అక్కడ మనకి 4 ఫిగర్స్ ఇచ్చాడు కదా, వాటిల్లో ఆపోజిట్ పేర్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. ఆపోజిట్స్ ఎప్పుడు అడ్జసెంట్ అవ్వవు. సో ఫస్ట్ ఆపోజిట్స్ ఫైండ్ అవుట్ చేసి ఈ పర్టికులర్ డయాగ్రామ్స్లో ఆపోజిట్స్ ఏంటి అంటే ఆల్టర్నేట్సే ఆపోజిట్స్ అవ్వాలి, అది చెక్ చేస్తాం. ఫస్ట్ 1 and 2 కంపేర్ చేస్తున్నాను. 1 and 2 కంపేర్ చేస్తే రెండిట్లలో 2 కామన్ సర్ఫేసెస్ ఉన్నాయి, 2, 3, 2, 3. అవి పక్కన పెట్టేస్తే రిమైనింగ్ 6, 4లు ఏమవుతాయి, ఒకదానికొకటి ఆపోజిట్స్. నెక్స్ట్ 3, 4ని కంపేర్ చేస్తే ఇక్కడ 6, 5, 6, 5 ఆపోజిట్ ఉన్నాయి.
6, 5, 6, 5 పక్క పక్కనే ఉన్నాయి, అంటే 2 కామన్ సర్ఫేసెస్ ఉన్నాయి. అంటే ఏమవుతాయి, రిమైనింగ్ 1 and 3 ఒకదానికొకటి ఆపోజిట్స్. సో ఇంకొక ఆపోజిట్ పేరు ఏంటి, మిగిలిన నెంబర్స్ 1 వచ్చింది, 2 రాలేదు, 3, 4 వచ్చాయి, 5 రాలేదు, అంటే 2, 5 ఆపోజిట్స్. సో ఇప్పుడు 1, 3, 4, 6, 2, 5 ఆపోజిట్స్ ఉన్నాయి, చెక్ చేయాలి. ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే 1, 3 ఒకదానికొకటి ఆపోజిట్స్ ఉన్నాయి, 2, 5 ఒకదానికొకటి ఆపోజిట్స్ ఉన్నాయి, 4, 6 ఒకదానికొకటి ఆపోజిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షనే ఇదే ఫామ్ అవుతుంది. కావాలంటే నెక్స్ట్ చెక్ చేయండి. ఇక్కడ 5కి ఆపోజిట్ 1 ఇచ్చాడు, బట్ 5కి ఆపోజిట్ 2. ఇక్కడ 2కి ఆపోజిట్ 1 ఇచ్చాడు, బట్ 2కి ఆపోజిట్ 5. ఇక్కడ 1కి ఆపోజిట్ 5 ఇచ్చాడు, సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, 5 houses PQRST are located in a same colony. T is to the east of Q at a distance of 40 meters. సో T వచ్చేసి Qకి ఈస్ట్ డైరెక్షన్లో 40 meters డిస్టెన్స్లో ఉంది. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఏం అప్లై చేయలేం, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే. P is to the south of Q at a distance of 30 meters. సో P వచ్చేసి Qకి సౌత్లో ఉందంట, Q నుండి చూస్తే డిస్టెన్స్ 30 meters డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ R is to the west of Q. సో R వచ్చేసి Qకి వెస్ట్లో ఉంది అంటున్నాడు. ఎంత డిస్టెన్స్, 40 meters డిస్టెన్స్. Q is to the south of S. సో Q అనేది Sకి సౌత్లో ఉండాలి అంటే S అనేది Qకి ఎలా ఉండాలి, నార్త్లో ఉండాలి. ఎంత డిస్టెన్స్, 35 meters. R is in which direction with respect to T అంటున్నాడు. సో T అనేది ఇక్కడ ఉంది, T నుండి చూస్తున్నప్పుడు R ఏ డైరెక్షన్లో ఉంది, లెఫ్ట్ సైడ్, అంటే ఈ డైరెక్షన్ ఏమవుతుంది, వెస్ట్. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈవెన్ డిజిట్ అండ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆడ్ డిజిట్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, నెంబర్ 3, 8, 5, 7, 2, 3, 5, 2. వీటిల్లో ఈవెన్ డిజిట్ సరి సంఖ్యకి ఒకటి కలుపుతున్నారంట, బేస్ సంఖ్య నుండి 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నారంట. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్ నుండి సెకండ్ లెటర్, సెకండ్ నెంబర్, అలానే ఫోర్త్ ఫ్రమ్ రైట్ హ్యాండ్, 1, 2, 3, 4. సో దీని సమ్ అడిగాడు, అంటే ఈ 2 నెంబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది కదా. ఇవి 2 ఈవెన్ డిజిట్సే. ఈవెన్ డిజిట్స్ ఏం చేయమంటున్నాడు, 1 ఈజ్ యాడెడ్. సో దీనికి 1 యాడ్ చేశాడు, దీనికి 1 యాడ్ చేశాడు. లేదు అంటే 8 + 2 10 చేసి ఓవరాల్గా 2 యాడ్ చేయొచ్చు డైరెక్ట్. సో 9, ఇది 3. సో 9 + 3 ఎంత, 12 ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, విన్నీ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 8 kilometers టువర్డ్స్ ఈస్ట్. సో ఇక్కడ డైరెక్షన్స్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో డైరెక్షన్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అసలు అడిగిన క్వశ్చన్ ఏంటి అనేది చెక్ చేయాలి. హౌ ఫార్ అంటే ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్స్, అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ ఫ్రమ్ పాయింట్ బి. పాయింట్ ఏ అనేది స్టార్టింగ్ పాయింట్, పాయింట్ బి అనేది ఎండింగ్ పాయింట్. అంటే ఫ్రమ్ పాయింట్ బి అన్నాడు అంటే విత్ రెస్పెక్ట్ టు ఫైనల్ పాయింట్. పాయింట్ బి అనేది ఏంటి, ఫైనల్ పాయింట్. సో ఫైనల్ పాయింట్ నుండి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే ఫైనల్ పాయింట్ నుండి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది అనేసే కదా. సో లెట్స్ సే, సో ఫస్ట్ ఏం చేశాడు, ఈస్ట్కి 8 kilometers వెళ్ళాడు. ఈస్ట్ నుండి రైట్ అంటే ఏంటి, సౌత్ 9 kilometers. సౌత్ నుండి లెఫ్ట్ అంటే ఏంటి, ఈస్ట్ 12 kilometers. ఈస్ట్ నుండి లెఫ్ట్ అంటే ఏంటి, నార్త్ 17 kilometers. నార్త్ నుండి మళ్ళీ లెఫ్ట్ అంట అంటే ఏంటి, వెస్ట్ 20 kilometers. ఇక్కడ ఆగాడు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఈస్ట్ 8, ఈస్ట్ 12 రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేస్తాం. ఈస్ట్ 20, వెస్ట్ 20 క్యాన్సిల్. సో ఇక మిగిలింది నార్త్ 17, సౌత్ 9. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే వాల్యూస్ ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 8 kilometers ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అన్నప్పుడు ఈ రెండిట్లలో హైయెస్ట్ వాల్యూ 17, దానికి ఉన్న డైరెక్షన్ నార్త్ తీసుకుంటాం. బట్ ఇప్పుడు ఏమైంది, ఫ్రమ్ ఫైనల్ పాయింట్ అన్నాడు కాబట్టి నార్త్కి ఆపోజిట్ డైరెక్షన్ సౌత్ తీసుకుంటాం. సో 8 kilometers టువర్డ్స్ సౌత్. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. 8 kilometersతో ఒకే ఒక ఆప్షన్ ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 8 kilometersతో 2 ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇఫ్ 5th February 2018 ఈజ్ ఆన్ మండే, 8th February 2019 అంటున్నాడు. సో ఫస్ట్ 5th February 2018 ఇచ్చాడు. ఏ రోజు అంట, మండే. అయితే 8th April 2019 ఏ రోజు అంటున్నాడు. సో ఫస్ట్ ఇయర్స్ని ఈక్వేట్ చేద్దాం. సో ఇక్కడ 5th February 2018 మండే అయితే 5th February 2019 ఏ రోజు అవుతుంది, ఇయర్ గ్యాప్ ఉంటుంది 1. ఏమైనా ఆడ్ డేస్ ఉన్నాయా అంటే ఏమైనా లీప్ డేస్ ఉన్నాయా ఇక్కడ, లేదు. 2018, 2019 రెండు కూడా నాన్ లీప్ ఇయర్సే.
సో అంటే మండేకి 1 డే యాడ్ చేస్తే ట్యూస్డే. సో ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది ఇక ఈ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇయర్స్ ఈక్వల్ అయినాయి. ఇయర్స్ ఈక్వల్ అయిపోయినాయి అంటే ఇదేంటి, మంత్ డేట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోద్ది కదా. సో ఫెబ్, మార్చ్, ఏప్రిల్. సో ఫెబ్లో ఉండే నెంబర్ ఆఫ్ డేస్ 2019 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28 డేస్. 28 డేస్లో 5th వరకు ఇన్ఫర్మేషన్ అయిపోయింది, అంటే 5 డేస్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది అంటే 28 - 5 మిగిలింది 23 డేస్. మార్చ్ 31 డేస్. ఏప్రిల్లో అడుగుతుంది 8th గురించి కాబట్టి 8 డేస్. సో 7తో డివైడ్ చేస్తున్నా, అన్నీ యాడ్ చేసి 7తో డివైడ్ చేయొచ్చు, లేదంటే సపరేట్గా చేయొచ్చు. 7 3s are 21, రిమైండర్ 2. 7 4s are 28, రిమైండర్ 3. 7 1s are 7, 1. 3 4 5 6 అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, 6 డేస్ యాడ్ చేస్తున్నాము. సో 6 డేస్ యాడ్ చేస్తున్నాం అంటే ఏంటి, ముందు -1 డేస్ కూడా వెళ్ళొచ్చు కదా, +6 or -1. సో ట్యూస్డేకి ముందు రోజు అంటే ఏమవుతుంది, మండే ఇస్ ది ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్చేంజెస్ ఆఫ్ సైన్స్ వుడ్ మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అంటున్నాడు. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక ఫస్ట్ ఆప్షన్, డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్ ప్లేస్ చేస్తాం. సో 3 - 6 9 + 6 2. ఏం రూల్ అప్లై చేస్తాం, బాడ్మాస్ రూల్ అనేది అప్లై చేస్తాం. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ని సాల్వ్ చేస్తున్నాం 3 టైమ్స్. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లై చేస్తున్నాం. 6 3s are 54. క్లియర్ కనిపిస్తుంది, అక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో అక్కడ 6 ఇచ్చాడు, ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి, 3 - 6 డివైడెడ్ బై 9 ప్లస్లో మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ప్లేస్లో ప్లస్ పెడితే ఫస్ట్ 6/9 అంటే ఏమొస్తుంది, 3 టేబుల్, 3 2s are 3 3s are 2/3 వచ్చింది డివిజన్. తర్వాత మల్టిప్లికేషన్, 3 1s are 3 2s are అంటే ఏమొస్తుంది, 2 2s are 4. నెక్స్ట్ 3 + 2 5, 5 - 4 1. సో LHS RHS ఈక్వల్ అవ్వలేదు. నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకుంటే డివిజన్ ప్లేస్లో అడిషన్, అడిషన్ ప్లేస్లో డివిజన్. సో మిగతా యాస్టీస్ 3 - 6 9 6 × 2. ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేస్తాం, డివిజన్. సో 9/6, 3 2s are 3 3s are అంటే ఇదేమైంది 3/2. నెక్స్ట్ 2 2 గెట్స్ క్యాన్సల్, 3 1s are 3. సో 3 + 3 6 - 6 0. సో ఇది కూడా ఈక్వల్ అవ్వలే. సో ఇవి 3 కాదు అంటే 100% ఇదేనా ఆప్షన్, కావాలంటే చెక్ చేయండి. సో 3 × 6 డివైడెడ్ బై 9 + 6 - 2. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ 6/9, 3 2s are 3 3s are అంటే ఇదేమైంది 2/3. నెక్స్ట్ 3 3 గెట్స్ క్యాన్సల్ అంటే ఇదేంటి 2 1s are 2, +2 - 2 క్యాన్సల్, ఏమొచ్చింది 6. LHS RHS ఈక్వల్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇఫ్ దే అరేంజ్డ్ యాజ్ పర్ దేర్ ఆర్డర్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ. సో మనకి ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ అనేది ఇంతకుముందు బేసిక్గా మనకి SSC లెవెల్లో అడుగుతుండే, బట్ రైల్వేస్లో కూడా అడుగుతా ఉన్నాడు. జస్ట్ ఏం లేదు, లెటర్స్ కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంట్ అనే వర్డ్ ఉంది, పైలట్ అనే వర్డ్ ఉంది. ఇవి రెండు కంపేర్ చేసి చూద్దాం. ఈ రెండిట్లలో ఫస్ట్ 2 లెటర్స్ సేమ్ ఉన్నాయి, ఇంకా అందుకే ఫస్ట్ 2 లెటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫరెంట్గా ఉన్న లెటర్ ఏంటి, థర్డ్ లెటర్ G7, L అంటే 12. డిక్షనరీలో రాసేటప్పుడు డిక్షనరీ ఎలా ఉంటుంది చూడండి, ఏ తర్వాత బి లెటర్స్ అన్నీ వస్తాయి, బికి సంబంధించిన వర్డ్స్ అన్నీ వస్తాయి, సికి సంబంధించిన వర్డ్స్ అన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు G తర్వాత L వస్తుంది కాబట్టి సో పిగ్మెంట్ అనే వర్డ్ ఫస్ట్ వస్తుంది, పైలట్ అనే వర్డ్ నెక్స్ట్ వస్తుంది అనేసి అలా కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనకు అన్ని ఆప్షన్స్లో సేమ్ ఉన్నాయి చూడండి, సేమ్ ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన వర్డ్స్ ఒకటి పైల్, పిల్గ్రిమ్, లెటర్స్ మళ్ళీ మిస్టేక్ రాయొద్దు, నెక్స్ట్ పిగ్మెంట్, నెక్స్ట్ పిల్లో. వీటన్నింటిలో కూడా ఫస్ట్ 2 లెటర్స్ సేమ్. సో అందుకని ఫస్ట్ 2 లెటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లే. థర్డ్ లెటర్ L అంటే ఏంటి 12, L అంటే ఏంటి 12, G7 L 12. సో 7 తర్వాత 12 రావాలి కాబట్టి ఫస్ట్ ఏం వస్తుంది వర్డ్ పిగ్మెంట్. సో ఫస్ట్ పిగ్మెంట్తో స్టార్ట్ అయిన వర్డ్స్ 2 ఉన్నాయి, మిగిలిన 2 ఎలిమినేట్ అయిపోయినా. ఇప్పుడు ఈ 2 కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు ఈ 3 వర్డ్స్ మీద కంపేర్ చేస్తే 3 వర్డ్స్లో కామన్గా ఉన్నాయి ఏంటి, ఫస్ట్ 3 లెటర్స్ కామన్ ఉన్నట్ట, PIL PIL PIL. ఇప్పుడు 4th లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. E అంటే ఏంటి 5, G అంటే ఏంటి 7, L అంటే ఏంటి 12. సో 5th లెటర్ తర్వాత 7th తర్వాత 12th వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేది పైల్, తర్వాత పిల్గ్రిమ్, తర్వాత పిల్లో. సో అకార్డింగ్ టు దట్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్,
హౌ విల్ యూ రైట్ 1.11 hours in hours, minutes, seconds అంటున్నాడు. సో ఈ మోడల్ మనకి ప్రీవియస్ నోటిఫికేషన్లో రిపీటెడ్గా ఇచ్చాడు, బట్ ఈ పర్టికులర్ ఎన్టీపీసీ నోటిఫికేషన్లో అంటే ఈ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్లో అడగలేదు, బట్ స్టిల్ ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చాడు అంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ నోటిఫికేషన్లో మాత్రం మ్యాక్సిమం షిఫ్ట్స్లో కనిపించింది. జస్ట్ ఏం లేదు, ఇది 1.11 hours ఉన్నాయి కదా, ఇది మొత్తం అవర్స్, దీన్ని అవర్స్, మినిట్స్, సెకండ్స్కి మార్చాలి అంటే ఈ డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఇదేంటి 1 hour ప్లస్ 0.11 hours అయినా ఇచ్చింది, 1 hour ప్లస్ 0.11 hours. సో ఈ 1 hour అనేది ఆర్కి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మినిట్స్ కన్వర్ట్ చేయాలి అంటే 1 hour ఈక్వల్స్ టు హౌ మెనీ మినిట్స్, 60 minutes. సో అందుకని నేను దీన్ని ఏం చేస్తున్నా, 60తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఇదేమవుతుంది 11/100 ఇంటూ 60, 0 0 క్యాన్సిల్ అంటే ఏంటి 66/10. సో దీన్ని ఏమని రాయొచ్చు 6.6. ఇప్పుడు దీన్ని 60తో మల్టిప్లై చేశాను అని అంటే ఇదేమైంది 6.6 minutes అయింది. దీంట్లో కూడా ఇప్పుడు డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఇదేంటి 6 minutes ప్లస్ 0.6 minutes రైట్ సైడ్ ఉన్నది. బట్ ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, సెకండ్స్ కన్వర్ట్ చేయాలి. వి నో దట్ 1 minute ఈక్వల్స్ టు 60 seconds. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను 0.6ని 60తో మల్టిప్లై చేస్తున్నాను. సో 6/10 ఇది ఇంటూ 60, 0 0 క్యాన్సర్ 36. అంటే ఇక్కడ నుండి ఏమొస్తుంది 36 seconds వచ్చింది. అంటే 1 hour 6 minutes 36 seconds. సో అవర్స్ని hour, minute, సెకండ్కి కన్వర్ట్ చేయాలి అంటే డెసిమల్కి రైట్ సైడ్ ఉన్న దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం. అవర్స్ ఉంది, మినిట్స్ కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 60, మళ్ళీ డెసిమల్కి రైట్ సైడ్ మిగిలింది, ఇక్కడ మినిట్స్ ఉంది, సెకండ్స్ కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 60. సో 1 hour 6 minutes 36 seconds. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, అమాంగ్ 6 friends ABCDEF ఈచ్ హ్యాస్ డిఫరెంట్ హైట్స్. మొత్తం 6 మెంబర్స్కి డిఫరెంట్ హైట్స్ ఉన్నాయంట. ఏ ఈజ్ టాలర్ దాన్ ఓన్లీ 2 other friends. సో ఓన్లీ ఇచ్చాడు అంటే ఇక్కడ స్టేట్మెంట్ క్లియర్గా వస్తుంది. మొత్తం 6 మెంబర్స్లో ఏ అనే పర్సన్ ఇద్దరికన్నా మాత్రమే పొడవుగా ఉన్నాడు అంటే కింది నుండి ఏ అనే పర్సన్ 3rd పొజిషన్లో ఉన్నాడు. సి షార్టర్ దాన్ ఓన్లీ 1 friend. సో సి వచ్చేసి ఒకరికన్నా మాత్రమే పొట్టిగా ఉన్నాడు అంటే సి వచ్చేసి ఏంటి సెకండ్ టాలెస్ట్ అయినా. ఈ షార్టర్ దాన్ ఏ బట్ టాలర్ దాన్ బి. సో ఏ కన్నా పొట్టిగా ఉన్నాడంట, షార్టర్ దాన్ ఏ ఎవరు ఈ, బట్ అంటే ఎవరు స్టార్టింగ్లో ఉన్న పర్సన్. ఈజ్ టాలర్ దాన్ బి, బి కన్నా పొడవుగా ఉండాలి అంటే ఈ కిందనే కదా బి వచ్చేది. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ షార్టర్ దాన్ డి. ఇక మిగిలిపోయిన పొజిషన్స్ 2, ఎఫ్ వచ్చేసి డి కన్నా పొట్టిగా ఉన్నాడంట. సో ఎఫ్ ఇక్కడ వస్తుంది, డి ఇక్కడ వస్తుంది. హూ ఈజ్ టాలెస్ట్ అమాంగ్ ది ఆల్ అంటే డి, ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ 2 statements ఇచ్చాడు. మరి ఆ 2 statementsని కలిపి సింగిల్ స్టేట్మెంట్ కింద రాయడానికి వస్తుందా అంటే ఇక్కడ వీతో ఎండ్ అయ్యి వీతో స్టార్ట్ అయింది కాబట్టి 2 statements కలిపి సింగిల్ స్టేట్మెంట్ కింద రాయడానికి వస్తుంది. వి ఈజ్ లెస్ దాన్, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈ ఈక్వల్స్ టు, వి ఈజ్ లెస్ దాన్, ఐ ఈక్వల్స్ టు, టీ గ్రేటర్ దాన్ వై. కోడెడ్ ఇన్ఈక్వాలిటీసే కదా, ఈజీగా ఉంటాయి కదా అని అనుకుని ఉంటే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు అలా కూడా ఇస్తూ ఉంటాడు నాట్ అనేది. ఇంకొకటి ఈదర్ కన్క్లూజన్ కాంప్లిమెంటరీ పేర్స్ ఫామ్ అయ్యేలాగా ఇస్తూ ఉంటాడు. కాంప్లిమెంటరీ పేర్స్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి అనేది మనం ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాం, అవి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. సో బి నుండి వీకి రిలేషన్ చూస్తే వీకి మధ్యలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది. సో ప్రిఫరెన్స్ లెస్ దాన్, బట్ అక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. నెక్స్ట్ ఆర్ నుండి టీకి రిలేషన్షిప్ చూస్తే ఆర్కి టీకి మధ్యలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఉంది. సో ప్రిఫరెన్స్ లెస్ దాన్. సో అందుకని సెకండ్ వన్ కరెక్ట్. వి నుండి వైకి రిలేషన్ చూస్తే వి ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది, రెండింటి మధ్యలో లెస్ దాన్ గ్రేటర్ దాన్ 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి అంటే రిలేషన్షిప్ కెన్ నాట్ బి ఫార్మ్. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చాడు కాబట్టి ఇది ఫామ్ అవ్వట్లే. సో ఓన్లీ కన్క్లూజన్ నెంబర్ 2 ఫాలోస్, ఆప్షన్ సి. Here is the last question. If the second half of the given series is reversed, then what will be the 8th term from right hand అంటున్నాడు. సో ఇక్కడ సెకండ్ హాఫ్ అనేది రివర్స్ అయింది అంటే ఫస్ట్ అక్కడ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 20లో ఇవి 10 5 6 7 10.
ఆ సెకండ్ హాఫ్ రివర్స్ చేశాడంట. రివర్స్ చేయడం అంటే ఏంటి, ఫస్ట్ హాఫ్ యాజ్ ఇట్ ఈజ్ రాసి సెకండ్ హాఫ్ ఏమవుతుంది, లెఫ్ట్ నుండి రైట్ కాస్త రైట్ నుండి లెఫ్ట్ అవుతుంది. సో F1@TZJU. దీంట్లో ఏమన్నాడు ఇప్పుడు, వాట్ విల్ బి ద 8th లెటర్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. సో ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్ అవుద్ది, 8th లెటర్ అంటే ఏమవుతుంది, 1 2 3 4 5 6 7 8. సో 8th లెటర్ ఏంటి, F. ఆప్షన్ D ఇస్ ది ఆన్సర్. సో ఇది ఆల్ఫా న్యూమరిక్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్. మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుండి ఇన్ అన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విచ్ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ థర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, అలాంటివి రిపీటెడ్గా అడుగుతాడని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉన్నది ఏంటి అని అడుగుతాడని చెప్పుకున్నాం. అలానే ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్ స్టార్టింగ్ ఫ్రమ్ A ఇస్ డిలీటెడ్ ఆర్ ఎల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ B ఇస్ డిలీటెడ్, అలాంటి మోడల్స్ ఇస్తాడు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ప్రిసీడెడ్ బై సంథింగ్ ఆర్ విచ్ ఆర్ సక్సీడెడ్ బై సంథింగ్, అలా ఫార్మేట్ క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు అని డిస్కస్ చేసాం. అంటే ఒక కాన్సెప్ట్, ఒక టాపిక్ తీసుకుంటే దాంట్లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటిలో ఏ కాన్సెప్ట్ నుండి అయినా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బై, టేక్ కేర్.